నమస్తే. వెల్కమ్ టు గోపాల్స్ ఆస్ట్రాలజీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్. ఈసారి మార్చి ఫలితాలు శని అస్తమించడం వల్ల కొంచెం లేట్ అయినియి. సో, చాలామంది అడుగుతూ ఉన్నారు అస్తమించడం అంటే ఏంటి? ఏదైనా గ్రహం సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు అది అస్తమిస్తుంది. 12 డిగ్రీల కంటే దగ్గరగా వచ్చినప్పుడు. అంటే తన కాంతిని కోల్పోతుంది. ఇంకో రకంగా చెప్పాలంటే గ్రహం తన సుఖదుఖాల్ని మానవుల మీద ప్రసరింప చేయలేదు. ఏ గ్రహమైనా అస్తమించినప్పుడు అది మంచి గాని, చెడు గాని. శని అనేవాడు అందరికీ పాపి అని అనుకుంటూ ఉంటారు. అందువలన శని అస్తమించడం దీన్నే శని మౌఢ్యమి అంటారు, మూఢమి అంటారు. దీన్నెవరు పట్టించుకోరు. కానీ శని పాలితులకి అంటే శని కూడా 6 లగ్నాల వారికి శుభగ్రహం. అందరికీ పాపగ్రహం కాదండి. గురువు గూడా అందరికీ శుభగ్రహం కాదు. ఈ అవగాహన ఉన్నవారికి దీని విలువ తెలుస్తుంది. శని కుంభంలో సంచరిస్తూ ఉన్నాడు. కుంభశని యుద్ధాలకు కారణం. అందుకనే శని కుంభంలోకొచ్చే ముందు నుంచే మనకి యుక్రెయిన్, రష్యా వార్ స్టార్ట్ అయింది. అలాగే పలు యుద్ధాలకు అది దారితీస్తుంది ఇంకా కూడా చిన్న చిన్న వాటికి. శని అస్తమించటం అనేది ప్రపంచానికి కొంత మంచిది. అంతేకాకుండా అదే సమయంలో కుజుడు ఉచ్చులో ఉండటం, శని గురువుని స్తంభింపచేశాడు. గురువు కూడా కొంత ఫ్రీ అయ్యాడు శని అస్తమించినప్పుడు. కొన్ని రకాల మంచి పరిణామాలకి ఇది నాంది. అయితే శని కూడా 6 లగ్నాలను పరిపాలిస్తూ ఉంటాడు. వృషభ, మిథున, కన్యా, తుల, మకర, కుంభ లగ్నాల వారికి. వారికి శని అస్తమిస్తే ఆయన ఆయువు పట్టు. ఆయన అస్తమిస్తే వాళ్ళకి వీక్ అవుతారనమాట. అంటే ఆయన చేసే మేలు చేయలేడు. ఇప్పుడు ఆయన శని అస్తమించాడని లాస్ట్ మాసంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆయన ఉదయించబోతున్నాడు మార్చి 17 నుంచి. బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయి అంటారు గదా! అలాగే ఎల్లకాలం ఒకే రకంగా ఉండదండి. గ్రహాలు మారుతూ ఉంటాయి. మార్పులు, చేర్పులు వస్తూ ఉంటాయి. ఇటువంటి మార్పులు మనం తెలుసుకొని దానికి కావాల్సిన పర్యవసానాలు దానికి చేసుకోవాల్సినవి చేసుకొని ముందుకెళ్ళాలి జాగ్రత్తగా. అందువలన ఈ వీడియోలో వీటి గురించి తెలియజేయటం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మళ్ళీ శని ఉదయించబోతున్నాడు. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన పరిణామం ఈ మాసంలో ఏంటంటే మార్చి 15వ తారీఖుకి కుజుడు కూడా కుంభానికి చేరుకుంటాడు. కుజుడు, శని ఇద్దరు పరమ శత్రువులు. వాళ్ళిద్దరూ ఒకే రాశిలో ఉన్నట్లయితే, ఒకే ఇంట్లో ఉన్నట్లయితే పరమ శత్రువులు, గొడవలు జరుగుతాయి. కాబట్టి మరిన్ని వివాదాలు లేదంటే యుద్ధాలకి కొంత కుజ శనుల కాంబినేషన్ అనేది కొంత కారణం అవుతుంది. ఎత్తుకి పై ఎత్తులు, ప్రత్యర్థులు ఇంకా బలం అవ్వటం, లేదంటే కొత్త వారొచ్చి చేరటం ఇట్లాంటి కొన్ని పరిణామాలు జరగొచ్చు. అందువలన కుజ శనులు అనేది కాంబినేషన్ ఈ మార్చి 17 నుంచి ఆల్మోస్ట్ ఒక 45 రోజుల పాటు ఉండబోతుంది. ఇది కూడా కొంత ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా కొంత ఆకస్మిక సంఘటనలు, కొంచెం యుద్ధ వాతావరణం లాంటి ప్రత్యర్థులు ఒకే ఇంట్లో ఉండటం వలన జరిగే అవకాశం ఉంది. దానికి కూడా ఏం చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీ లగ్నం తెలుసుకొని ఈ వివరాలు చూసి జాగ్రత్తలు తీసుకోండి. ఇవి అందరూ రాశి ప్రకారం చెబుతుంటారు. మేము లగ్నం ప్రకారం చెబుతున్నాం. లగ్నం అంటే మీకు బర్త్ డేట్, టైమ్, ప్లేస్ ఉన్నట్లయితే కింద కామెంట్స్‌లో రాస్తే మీ జన్మ లగ్నాన్ని తెలియజేస్తాం. దాన్ని బట్టి ఫలితాలు చూసుకుంటే సరిపోతుంది. రాశి, లగ్నం ఒకటి కాదు. ఓకే. లెట్ అస్ స్టార్ట్. ఈ మాసంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం. దాన్ని బట్టి మేలు పొందుదాం. ముందు మాట ఈసారి గ్రహాల యొక్క స్థితిగతులు. కుజుడు ఉచ్చులో ఉన్నాడు. మార్చి 15 వరకు కుజుడు ఉచ్చులో ఉంటాడు. మార్చి 17 ఎందుకంటే మార్చి 17కి ముందు ఇది సెపరేట్ చేశాము. ఎందుకంటే సూర్యుడు మారుతున్నాడు, కుజుడు మారుతున్నాడు, శుక్రుడు మారుతున్నాడు. ముగ్గురు మేజర్ గ్రహాలు మారుతూ ఉన్నారు. శని ఉదయిస్తున్నాడు, బుధుడు కూడా ఉదయిస్తున్నాడు. దాంట్లో మేజర్ 5 మార్పులనేవి మేజర్‌గా జరుగుతున్నాయి కాబట్టి మీకు ఈ మాసాన్ని 2గా సెపరేట్ చేశాం. ముఖ్యంగా ఈసారి మీకు శివరాత్రి వస్తుంది. శివరాత్రి మార్చి 8, 9, 10 కూడా హాలిడేస్ ఉంటాయి. 8, 9, 10 గురు పాలితులకు చాలా మంచిది ఈసారి శివరాత్రి. ఎందుకంటే శని అస్తమించున్నాడు, కుజుడు ఉచ్చులో ఉంటున్నాడు, గురువు చక్కగా ఫ్రీగా ఉంటున్నాడు. కాబట్టి మార్చి 17 అనేది గురు పాలితులకు చాలా మంచిది. మార్చి 17 లోపు. ఏదన్నా పనులుంటే త్వరపడాలి, కంప్లీట్ చేసుకోవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలు ఆటంకాలు లేకుండా జరిగిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. ఇక మార్చి 17 తర్వాత శని యాక్టివ్ అవుతున్నాడు కాబట్టి శని పాలితులకు కొంత బలం వస్తుంది. వచ్చినప్పటికి కూడా కుజుడు కొంత డామినేషన్ ఉంది కాబట్టి శని పూర్తి బలాన్ని ప్రయోగించలేడు గానీ కొంత యాక్టివ్ అవ్వటానికైతే అవకాశం వస్తుంది. అంతేకాకుండా బుధుడు కూడా ఉదయిస్తున్నాడు. బుధుడు ఇటు శని యాడ్ అవ్వటం అనేది మళ్ళీ శని పాలితుల యొక్క నలుగురు గ్రహాలు కూడా మళ్ళీ యాక్టివ్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి మొదలుపెట్టుకోవచ్చు. 17 మార్చి వరకు ఓపికగా ఉన్న శని పాలితులు అప్పటి నుంచి యాక్టివ్ అవ్వచ్చు. గురు పాలితులు మార్చి 17 లోపు యాక్టివ్‌గా ఉండి తన పనులను కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఓవరాల్‌గా డైరెక్షన్. ఈ రెండిటిని సెపరేట్ చేయడానికి కారణం అది. ఓకే. ఇక మనకి కుజుడు, సూర్యుడు, గురువు వీళ్ళు యాక్టివ్‌గా ఉండి పలు రకాల
ఎస్పెషల్లీ విద్యార్థులకి లాస్ట్ సారి కూడా చెప్పుకున్నాం. విద్యార్థులకు బాగా బలాన్నిస్తూ ఉన్నారు. విద్యార్థులకి విదేశీ ప్రయత్నాలు చేసేవారికి, విదేశీ అడ్మిషన్స్, వీసాస్, ఊరు మారాలనుకునే వారికి వీళ్ళందరికీ కూడా ఇట్లాంటియన్నీ బాగా మేలు జరుగుతాయి. సో, కాబట్టి అది ఒక ముఖ్యమైన కాంబినేషన్. ఎందుకంటే సూర్యుడు, కుజుడు, గురువు ప్రత్యేకించి మేష లగ్నం వారికి. అంటే మేష లగ్నం అంటే ఎక్కువ మందికి గాబట్టి, ప్రపంచానికి గాబట్టి అందువలన అది ఎంఫసైజ్ చేశాను. సో, విద్యార్థులు అందులోను చాలామంది ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉండుంటారు. మార్చి 17 అంటే చాలా మందికి ఎగ్జామ్స్ కూడా అయిపోతూ ఉండొచ్చేమో. 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్ ఇట్లాంటి వాళ్ళకి. సో, విద్యార్థులకైతే మంచి సపోర్ట్ గురుపాలితులకి దాంట్లో మేష లగ్నంలో జన్మించిన వాళ్ళకి. ఓకే. సో, ఈసారైతే ఎగ్జామ్స్ అయితే చాలా వరకు స్మూత్‌గానే జరిగే అవకాశం ఉంది. ఇక మార్చి 17 తర్వాత ఏంటంటే కుజుడు మళ్ళీ బలంగానే తయారయ్యి మనకి 11లోకొస్తూ ఉన్నాడు. దానివలన శని, కుజుల కాంబినేషన్ వలన కొంచెం ఉత్పాతాలు, కొంచెం గొడవలు, తగాదాలు, సో, ఇవన్నీ గూడా కొంత డిస్టర్బెన్స్, కొంత రిస్క్ అనేది ఉంటుంది. దాంట్లో కూడా ఏంటంటే మొదటి ఆల్‌మోస్ట్ ఒక 20 రోజుల దాకా కుజుడు బలంగా ఉంటాడు. 22 రోజుల దాకా. తర్వాత మళ్ళీ శని బలవంతుడవుతాడు కుజుడి కంటే. అక్కడ గూడా మళ్ళీ టెన్షన్ అనేది ఉంది. 45 రోజులు కుజుడు అక్కడుంటే మొదటి పార్ట్‌లో కుజుడు బలంగాను, రెండో పార్ట్‌లో శని బలంగాను ఉండే అవకాశం ఉంది. సో, అది కూడా కొంత గమనించదగ్గ అంశము. సో, అదంతా ఏప్రిల్‌లో జరుగుతుంది ఎక్కువ. సో, కాబట్టి ప్రస్తుతానికైతే కుజుడు బలంగా ఉంటాడు. మార్చి 17 తర్వాత కూడా శని కంటే కుజుడు బలంగా ఉండటం వలన గురుపాలితులకు కొంత ఊరట కలిగించే అంశం అని చెప్పొచ్చు దాంట్లో. అది. అంటే శని 17 డిగ్రీల్లో ఉండటం, కుజుడు 1 డిగ్రీలో ఉండటం వలన కుజుడు బలంగా ఉంటాడు. అలాగే ఇక్కడ సూర్యుడు, బుధుడు దీంట్లో కూడా ఎక్కువ కాలం సూర్యుడే బలంగా ఉంటాడు బుధుడి కంటే. ఓన్లీ కొద్ది రోజులు మాత్రమే బుధుడు బలంగా ఉంటాడు కాబట్టి, సో, బుధుడిని కూడా సూర్యుడు అధిగమించడం, శనిని కూడా కుజుడు అధిగమించడం వలన కొంతవరకు గుడ్డిలో మెల్ల వాళ్ళు యాక్టివ్‌గా ఉన్నా గాని డామినేషన్ అనేది కొంత గురుపాలితులకే మిగులుతుంది. అయితే శని గురువును చూసి గురువుకైతే కొంత దెబ్బైతే తీస్తున్నాడు. అండ్ కుజుడు యొక్క 2 గృహాలను కూడా దెబ్బతీస్తున్నాడు. ఈ విధంగా కొంత శని యొక్క అంటే శని కూడా కొంత ఎదుర్కొని నిలబడుతున్నాడు. సో, గురుపాలితులకు పూర్తిగా అనుకూలం ఉంది మార్చి 17. తర్వాత కూడా కొంతవరకు కొన్ని రకాలుగా కొంత ముందుకెళ్ళడానికి కొన్ని సపోర్ట్ అయితే కుజుడు, సూర్యుడు ఇస్తున్నాడు కాబట్టి మనం ఇండివిడ్యువల్‌గా లగ్నాల వారుగా చెప్పుకుంటూ వాటిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ రోజులు బావున్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుందాం. సో, మంచి రోజులు మార్చ్‌లో మంచి రోజులు ఎలా ఉన్నాయి? సో, చూడండి మనకి సూర్యుడు మీనంలోకి 14వ తారీఖు మారుతున్నాడండి. కుంభంలోకి కుజుడు 15 మార్చి శుక్రవారం సాయంత్రం. ఇక బుధుడు మీనంలోకి తర్వాత మేషంలోకెళ్తాడు. మళ్ళీ వక్రీకరించి వెనక్కొస్తాడు. సో, ఆయన ఉదయించాడు. అదొకటి అదృష్టం. బుధుడు మార్చి 15 నుంచి ఉదయించి యాక్టివ్‌గా ఉన్నాడు. శని కూడా మార్చి 17 నుంచి యాక్టివ్‌గా ఉండబోతున్నాడు. ఇక కుంభంలోకి శుక్రుడు కూడా 7థ్ మార్చిన మారుతున్నాడు. సో, ఇది కొంత శుక్రుడు ఇప్పటికి యాక్టివ్‌గా ఉన్న గ్రహం శని పాలితులకి. అది మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. శుక్రుడు యాక్టివ్‌గా ఉంటాడు. అయితే మళ్ళీ కుజుడొచ్చిన దగ్గర నుంచే ఆ వారం రోజుల తర్వాత మళ్ళీ కుజుడు డామినేషన్ మొదలవుతుందనమాట. అది తేడా. ఓకే. సో, ఇక మార్చ్‌లో మంచి రోజులు మేష, వృశ్చిక, కర్కాటక, మీనాలకైతే ఫస్ట్ నుంచి 8థ్ వరకు 11th అండ్ 21st, 25th అండ్ 26th. సింహ, ధనుర్ లగ్నాల వారికి తక్కువున్నాయి. కొంచెం చూసి జాగ్రత్త పడాలి. 5th అండ్ 6th, 13th అండ్ 14th అండ్ 16th 5 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇక వృషభం, మిథున, కన్య, మకర, కుంభ లగ్నాలకైతే 30, 31st మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే శని అస్తమించుంటున్నాడు కాబట్టి చంద్రుడిని చూసేవాళ్ళు ఎవరు లేకపోయేసరికి ముహూర్తాలన్నిటికి బలం రాలేదు. సో, కాబట్టి శనికి చంద్రుడు దొరికేసరికి కేవలం నెల చివర్లో మాత్రమే 2 రోజులు దొరికారు. ఇక తులా లగ్నానికి చంద్రుడు శుభగ్రహమే కాబట్టి ఎక్కువ ముహూర్తాలున్నాయి. 3rd అండ్ 4th, 11th అండ్ 12th, 5th అండ్ 17th, 18-21st, 27, 30, 31st. సో, చాలా ఎక్కువ రోజులే ఉన్నాయి. సో, తులా లగ్నం వారికి ఇటు మేష, వృశ్చిక, కర్కాటక, మీనాలకి చంద్రుడు శుభుడుగా ఉండేవారికి ఎక్కువ ముహూర్తాలుంటాయి. మంచి రోజులుంటాయి. అంతేకాకుండా మీకు కింద డిస్క్రిప్షన్‌లో వీడియో కింద లింక్ ఉంటుంది. డాక్యుమెంట్ లింక్. దాంట్లో ముహూర్తాలన్నీ కూడా ఇవ్వటం జరిగింది. మీ ప్రత్యేకమైన ప్రదేశానికి కూడా టైము, ఏ టైంలో ఏ పనికి అనుకూలమైంది అనేది ముహూర్తం టైమింగ్స్‌తో సహా ఇవ్వటం జరిగింది. ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఆ వివరాలన్నీ కూడా లభ్యమవుతాయి. ఓకే. సో, దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు మీరు. ఓకే. సో, ఇక లగ్నాల వారీగా ఎళ్దాం ఇప్పుడు. సో, ఇక మేష లగ్నంతో మొదలుపెడదాం. సో, మేష లగ్నానికి మార్చి 17 లోపు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే సో, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి చాలా మంచి సమయం. సో, మంచి యాక్టివ్‌గా బాగా రాసి ఎగ్జామ్స్ బాగా పాస్ అవ్వటానికి కూడా ఇది మంచి సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా వివాహాది శుభముహూర్తాలకి, ప్రయత్నాలకు కూడా చాలా మంచిది. ఎందుకంటే శని అస్తమించాడు. మనకు అడ్డం పెట్టేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అసలు దూసుకెళ్ళిపోవచ్చు. ఓకే. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగ మార్పులు, చేర్పులు ఇలాంటియి. అందులో కుజుడు ఉచ్చులో ఉన్నాడు. కుజుడు పోలీసులకు కారకుడు. సో, కాబట్టి పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి కూడా చాలా అనుకూలమైంది. మేష లగ్నంలో ఉండే వారికైతే మంచి బదిలీలొచ్చే అవకాశం ఉంది. మంచి పోస్టులు, పదవులు. అది ఆల్‌మోస్ట్ ఆయన ఫిబ్రవరి 6 నుంచి వచ్చాడు.
సో, ఒక నెల రోజులుగా అయితే మాత్రం పోలీసులకి మంచి పదవులు లభించే అవకాశం, మంచి గుర్తింపు గాని, సో, పోలీసు ఉద్యోగస్తులకి ప్రత్యేకం. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులకు గూడా మంచిదే. ఎందుకంటే కుజుడు గవర్నమెంట్‌ని కూడా సూచిస్తాడు గాబట్టి, సో, మంచి ఉద్యోగ మార్పులు, చేర్పులు కొంత జరిగే అవకాశం ఉంది. మీకు కుజదశ కాకుండా ఉంటే. ఇక సూర్యుడు 11లో ఉన్నాడు. సో, ఆ విధంగా కూడా సపోర్ట్ వస్తుంది. అయితే మార్చి 7 తారీఖు నుంచి శుక్రుడు కొద్దిగా వచ్చి డామినేట్ జేస్తున్నాడు. సో, మార్చి 7 నుంచి కొంత శని పాలితులకు కూడా విద్యార్థులకు కొంత సపోర్ట్ అయితే లభిస్తుంది. అలాగే ఉపాధ్యాయులకు గూడా. కాబట్టి మార్చి 7 లోపైతే ఇంకా బలంగా ఉందని జెప్పొచ్చు. మార్చి 7 తర్వాత ఒక 75% అప్పటిదాకా 100% సపోర్ట్ ఉంటే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మార్చి 7 తర్వాత ఒక పావలా శుక్రుడు కొంచెం కాజేస్తున్నాడు. శుక్రదశ అయిపోతే నష్టం లేదు. సో, ఓవరాల్‌గా ఏంటంటే విద్యార్థులు, ఉపాధ్యాయులకి, వివాహ ప్రయత్నం చేసుకునే వారికి, ఉద్యోగంలో మార్పులు, చేర్పులు ఇక ల్యాండ్ రిజిస్ట్రేషన్స్, వివాహాది శుభకార్యాలే కాకుండా గృహప్రవేశాది శుభకార్యాలకి, అలాగే రిజిస్ట్రేషన్స్‌కి, ల్యాండ్ కొనుగోలుకి గాని, వీటన్నిటికి అలాగే ప్లాంటేషన్ ఏదైనా మొక్కలు పెట్టడానికి వీటన్నిటికి కూడా కుజుడు ఉచ్చులో ఉంటే మీరు పెట్టిన మొక్క బతుకుతుంది. అలాగే కుక్కలు కొనుక్కోవడానికి, కుక్కలు మంచి కుక్కలు దొరకడానికి కూడా కొంత మీకైతే సపోర్ట్ అయితే లభిస్తుంది. అలాగే ఫర్నిచర్ ఏదైనా నేను ఇంట్లో కొనుక్కోవడానికి కూడా ఇది మంచి సమయంగా చెప్పొచ్చు. ఓకే. ఇక ఏదైనా గ్రామ మార్పు, స్వగ్రామం వెళ్ళటానికి వీటన్నిటికి కూడా ఈ మార్చి 17 లోపు సూర్యుడు పంచమాన్ని చూస్తున్నాడు. 7 లోపు ఇంకా బలంగా ఉంది. సో, స్వగ్రామంలో ఎటువంటి ప్రయత్నాలు చేసినా, అలాగే వేరే వాళ్ళకి సహాయం చేయటానికి, సలహాలివ్వటానికి, కొంచెం సహాయ కార్యక్రమాలు చేపట్టే వారికి కూడా ఇది మంచి సమయం. ట్రస్ట్‌లు ఇట్లాంటి వాటికి. ఎందుకంటే పంచమం బావుంటే, సేవా కార్యక్రమాలు చేసే ట్రస్ట్‌లకి చాలా మంచిదది. అది. సో, మీరు తీసుకునే నిర్ణయాలు కూడా కొంత మంచి సానుకూలంగా వచ్చే అవకాశం ఉంది. సంతానానికి కూడా మంచి సమయం ఇది. మంచి సంతానం కలగటానికి కూడా. సో, కాబట్టి ఆ విధంగా సంతానలేమి, సంతానం గురించి ఆలోచించే వారికి గూడా ఇదొక మంచి సమయం అని చెప్పొచ్చు. ఇక బంగారు నిల్వ చేసుకోవడానికి గూడా మంచి సమయం ఇది. సేవింగ్స్, లిక్విడ్ ఫండ్స్ ఇలాంటియన్నీ కూడా. ఓకే. సో, నెగెటివ్స్ అనేవి పెద్దగా లేవండి. సో, ఒకటేంటంటే శుక్రుడు మార్చి 7 నుంచి వస్తున్నాడు గాబట్టి, మార్చి 7 లోపు ఇంకా బలం ఉంది. లేదు 8, 9, 10 హాలిడేస్ ఎక్కువ మందికి అప్పుడన్నా ఉపయోగించుకోవటం. ఇది ఫస్ట్ పార్ట్. ఇక సెకండ్ పార్ట్‌కొద్దాం. సెకండ్ పార్ట్‌కొస్తే మనం తీసుకోవాల్సిందేంటంటే కుజుడు ఎలాగో పంచమానికొచ్చి 6ని చూస్తున్నాడు. సూర్యుడు కూడా 6ని చూస్తున్నాడు బలంగానే ఓవరాల్‌గా. సో, అంటే ఏంటి లావాదేవీలు, డబ్బులు వసూలు చేసుకోవడం రావాల్సినయి, బాకీలు అలాగే ఏదన్నా సర్జరీలు గాని ఇట్లాంటి కుజుడు పంచమాన్ని చూస్తే సర్జరీలకి మంచి అనుకూలత ఇస్తాడు. సో, ఏదైనా అనారోగ్యం ఉన్నట్లయితే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, అలాగే ఏమన్నా సర్జరీస్ చేసుకోవడానికి కూడా ఈ మార్చి 17 తర్వాత కొంత అనుకూలత అయితే కనిపిస్తూ ఉంది. అది దానికి ముందు కూడా ఉంది. కానీ మార్చి 7 నుంచి 17 ఆ 10 రోజులు కొద్దిగా మనకి మంచిది కాదు. కాబట్టి మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే మార్చి 7 లోపన్న ప్లాన్ చేసుకోండి సర్జరీలు తర్వాతైనా. కానీ ఈ మార్చి 17 తర్వాత అడ్వాంటేజ్ ఏంటంటే సూర్యుడు, కుజుడు ఇద్దరు. అంటే ఆరోగ్యము మెరుగవుతుంది. అలాగే సర్జరీ కూడా చక్కగా స్మూత్‌గా జరగడానికి అవకాశం ఉంటుంది. 2 రకాలుగా. సో, అందుకనే ఆరోగ్యానికి మార్చి 17 తర్వాత సర్జరీస్ ప్లాన్ జేసుకోండి. అలాగే డాక్టర్‌ని సంప్రదించడం గాని, అలాగే బాకీలు వసూలు జేసుకోవడం గాని, లేదా ఏదైనా లోన్స్ పొందటానికైనా సరే, ఎటు చూసినా గాని కొంత ఇలాంటి ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అనేది కొంచెం బాగా పాజిటివ్ ఉంది. అంటే 6 స్థానం, 9 స్థానం, ఇటు 2 స్థానం. అంటే ఫైనాన్షియల్‌గా మనకు రావాల్సిన డబ్బులు గావచ్చు, చేతిలో డబ్బులు మిగలటం గావచ్చు, కొద్దిగా సేవింగ్స్ కావచ్చు, వీటన్నిటికి పలు రకాలుగా ఫైనాన్షియల్ భావాలు ఉద్దీపింప చేయబడుతున్నాయి. అది కొంత మంచి శుభ సూచకం. సో, మార్చి 17 తర్వాత. సో, వివాహాది శుభకార్యాలకు ఎట్లాగో కొంచెం అనుకూలత కొనసాగుతుంది. కాకపోతే శని కూడా అష్టమాన్ని చూడటం వల్ల కొన్ని సంబంధాలు తప్పిపోవచ్చు. సో, పెళ్లి చూపులకు గాని, పెళ్లి వివాహానికి గాని కొంచెం మంచి అనుకూలతలైతే కనిపిస్తూనే ఉన్నాయి. ఆరోగ్యము, శత్రు, రోగ, రుణ బాధలు వాటిని అధిగమించడానికి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ అలాగే వివాహాది శుభకార్యాలకి, పెళ్లి చూపులకి ఇట్లాంటి ప్రయత్నాలు కూడా కొంత సఫలీకృతం అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే. సో, అది మార్చి 17 తర్వాత మనకు కొంత పాజిటివ్ సపోర్ట్ ఉంది. అలాగే దూరంగా ఉండే కుటుంబ సభ్యులను కూడా కలిసే అవకాశం వాళ్ళు రావటం గాని, మీరు వెళ్ళటం గాని, ఇట్లా కొంత కుటుంబ అన్యోన్యత, ఫ్యామిలీలో కొంచెం సత్సంబంధాలు పెరగడానికి కూడా కొంత అనుకూలత కనిపిస్తున్నాయి. బంధుమిత్రులతో ఎట్లాగో ఇంతకుముందు బావుంది. కానీ ఇప్పుడు ఇంకేంటంటే కొంచెం మరి ఆప్యాయులు, కుటుంబ సభ్యులు కలిసే అవకాశం అది తేడా. ఓకే. సో, పార్టీలు, ఫంక్షన్స్ అయన్నీ కూడా మార్చి 17 లోపు చేసుకుంటే బెటరు. బంధుమిత్రులతో చేసుకునే పార్టీ ఫంక్షన్స్. బట్ వివాహాది శుభకార్యాలైతే ఇక్కడికి కూడా అనుకూలత ఉంది. ఓకే. సో, ఈ విధంగా కొన్ని మంచియున్నాయి. సరే, ఇక మరి శని, బుధుడు, శుక్రుడు వీళ్ళందరూ యాక్టివ్ అవుతున్నారు గదండీ! ఇప్పుడు మరి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సో, అయితే ఏంటంటే వాళ్ళు కొంత ఇబ్బంది పెడుతున్నారే గానీ, వాళ్ళు పూర్తిగా
బల ప్రదర్శన లేదిక్కడ. ఓన్లీ బుధుడు కొద్దిగా ఎవరన్నా అప్పులిచ్చేవాళ్ళు ఏదన్నా మళ్ళీ ఇవాళిస్తానని మళ్ళీ తర్వాత ఎగేయటం అట్లాంటివి కొంచెం బుధుడు వలన జరిగే అవకాశం ఉంది. బుధుడికి రెమెడీస్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్‌గా గాని, డాక్టర్స్ పరంగా, ఆరోగ్యపరంగా ఏదన్నా మీకు ఆటంకాలు ఎదురవుతున్నాయంటే మాత్రం బుధుడికి రెమెడీ చేసుకుంటే బెటరు. సో, అదెట్లా కింద డిస్క్రిప్షన్‌లో మీకు ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పాం. ఇక వివాహాది శుభకార్యాలు చేసుకునేవారు మాత్రం శనికి రెమెడీ చేసుకుంటే బెటరు. ఎందుకంటే శని అష్టమాన్ని చూస్తున్నాడు. ఏదైనా డిలేసు, పనులు అవ్వకపోవటం, కొంచెం టెన్షన్ కలిగించే అవకాశం కొంత ఉంది గాబట్టి వివాహాది శుభకార్యాలు చేసుకునేవాళ్ళు శనికి, అలాగే ఆరోగ్యము, ఫైనాన్స్ పరంగా ఏమైనా ఇబ్బందులు, ఆటంకాలొస్తే బుధుడికి రెమెడీస్ చేసుకుంటే కొంత అవి సమస్య పోయి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో, ఇవి జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ణు పరంగా పూజలు మీకు బాగా మేలు చేస్తాయి. హనుమంతుడిని గాని, వెంకటేశ్వర స్వామిని గాని, విష్ణువుని పూజించుకుంటే ఇవి మీరు చేయాల్సినయి, అవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ పాటించి ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక వృషభ లగ్నం వారికి మార్చి మాస ఫలితాలు. సో, 17 లోపు జాగ్రత్తగా ఉండాలి. మనకేంటంటే పాపగ్రహాలు కొంచెం యాక్టివ్‌గా ఉంటున్నాయి. ఇక దశమంలో శుక్రుడు, సూర్యుడు యొక్క కాంబినేషన్ మార్చి 7 నుంచి ప్రత్యేకంగా. సో, కాబట్టి మీకు ఈ శివరాత్రికి ఆ టైంలో మాత్రం ఏదన్నా ఉద్యోగంలో ప్రమోషన్ గాని, కొత్త ఉద్యోగాలు తెచ్చుకోవడం గాని, ఎస్పెషల్లీ వాహనాల కొనుగోలుకి కొంత అనుకూలమైన సమయం పర్లేదు. కుజుడు దశ అయిపోతే మాత్రం సూపర్. వాహనం కొనుక్కొచ్చుకోవచ్చు. అలాగే ప్రయాణాలు వీటన్నిటిలో గూడా కొంచెం మంచి సానుకూలత అయితే కనిపిస్తుంది. ఉద్యోగాల్లో కొంత వెసులుబాటు, మంచి కీర్తి, గౌరవాలు లేదంటే పతకాలు ఏదైనా సాధించే అవకాశం ఉంది. సో, అది కొంత సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అయితే ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. డబ్బులిచ్చినయి రాకపోవచ్చు. అన్నీ కొద్దిగా లేట్ అవ్వచ్చు. అదృష్టం కలిసి రాకపోవచ్చు. చేతిలో ఖర్చులెక్కువున్నాయండి. మెయిన్‌గా మీకేంటంటే మార్చి 17 వరకు ఖర్చులు మాత్రం ఆచితూచి పెట్టాలి. రూపాయి దగ్గర రూ. 2 ఖర్చయ్యే అవకాశం ఉంది. తర్వాత బూడిదలో పోసిన పన్నీర్‌లాగా వృధా అయిందని జెప్పి బాధపడే అవకాశం ఉంది. కొనేటప్పుడు గూడా 1, 2 సార్లు ఆచితూచి కొనుక్కోండి. అవసరమా? కాదా? అని జెప్పి. సో, అట్లా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. సో, వాహనాలు, ఉద్యోగాలు ఇవి మనకి మార్చి 17 లోపు మనం కొంచెం చేసుకోవాల్సినయి. లేక కొంత స్థిరాస్తులకు గూడా సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవచ్చు కానీ కొంచెం ఆచితూచి చేసుకోవాలి. కొద్దిగా కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి లేట్ ఉంటుంది. కుజ దశ అయిపోతే పర్లేదు. లేదంటే కుజుడికి రెమెడీ చేసుకునేవచ్చు. సో, కుజుడికి మీకు చేసుకోవాల్సిన రెమెడీ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సింపుల్ హోమ్ రెమెడీ కుజుడికి చేసుకుంటే ఏమి ఇబ్బంది లేకుండా జరిగే అవకాశం ఉంది. అలాగే మనకి డబ్బులు రావాల్సినయి రాకపోయినా, పనులు లేట్ అయినా గురువుకి రెమెడీ చేసుకోవడం బెటర్. మార్చి 17 తారీఖు లోపు వరకు. మార్చి 17 తర్వాత కూడా అదే డిపార్ట్మెంట్స్‌లో కొంత కొనసాగుతుంది. అయితే కుజుడు ఇక్కడేమవుతుందంటే మార్చి 15కి కుజుడు 10వ స్థానానికి వస్తున్నాడు. సో, ఆ కుజుడు 10వ స్థానానికి వస్తున్నాడు కాబట్టి కొంత ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే ప్రయాణాల దగ్గర గాని, స్థిరాస్తులు, భూములు కొనుగోలు, ఫర్నిచర్ కొనుగోలు, వస్తువులేదన్నా కొనుక్కుంటే మాత్రం ఇరిగిపోవడం, పగిలిపోవడం ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంది. సో, ప్రయాణాలు కొద్దీ జాగ్రత్త చేయాల్సుంటుంది. వాహన కొనుగోలు ఏదన్నా ఉంటే మాత్రం మార్చి 17 లోపు అంటే 7-17 బెటర్ అండి. మార్చి 17 తర్వాత కుజుడు బలంగా ఉంటాడు. కాబట్టి కొద్దిగా కొంచెం నెగెటివ్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకే. సో, కాబట్టి వాహన కొనుగోలు చేసేవాళ్ళైతే మాత్రం మార్చి 17 తర్వాత కొంత కుజుడికి రెమెడీ చేసుకుంటే బెటర్. అలాగే సర్జరీస్ ఇలాంటివి ఏదైనా ఆలోచించే వాళ్ళైతే మార్చి 17 లోపు చేసుకోవాలి. ఎందుకంటే పంచమాన్ని కుజుడు చూస్తాడు. సో, సర్జరీల్లో ఇబ్బందయ్యే అవకాశం ఉంది. ఓకే. సో, కాబట్టి ఏదైనా ఆపరేషన్‌లుంటే మాత్రం మార్చి 17 లోపు చేసుకుంటే బెటర్ అండి. ప్లస్ ఆల్రెడీ గురువు 12లో ఉండి 6ని, 8ని చూస్తున్నాడు. ఫైనాన్షియల్‌గా ఏ ఇబ్బందులొచ్చినా గాని గురువుకి రెమెడీ చేసుకోవడం కొంత సేఫ్. మార్చి 17 తర్వాత శని గురువును పట్టుకుంటున్నాడు కాబట్టి కొన్ని పనులైతే అవజేస్తాడు. వివాహాది శుభకార్యాలకైతే మంచి సపోర్ట్ అయితే ఇస్తాడు శని. సో, మార్చి 17 తర్వాత మీకు బెటర్ అండి. ముందు కంటే కూడా పెళ్లి చూపులు గాని, శుభకార్యాలు గాని ఏదైనా సరే కొంత మీకు శని యాక్టివ్‌గా ఉంటాడు. బుధుడు గూడా ఉదయిస్తున్నాడు గాబట్టి 2 ఆల్‌మోస్ట్ మన 5 గ్రహాలు యాక్టివ్‌గా ఉంటున్నాయి 10లో, 11లో. 10లో కుజుడు గూడా కొంచెం యాక్టివ్‌గా ఉంటాడు. అందువలన ఏంటంటే కొంత కుజుడికి రెమెడీ చేసుకోండి. ఉద్యోగంలో ఏదైనా మార్పులు, ఇంప్రూవ్‌మెంట్స్ లేదంటే కొద్దిగా టెన్షనొస్తుంది ఉద్యోగంలో మాత్రం కుజుడు వలనొస్తది. మార్చి 17 నుంచి. 15 నుంచి మొదలవుతున్నాడు. ఓకే. సో, ఇవి జాగ్రత్తలు. సో, ఫైనాన్షియల్‌గా అయితే గురువుకి, ఉద్యోగంలో గాని, వాహనాలు, ప్రయాణాల్లో అయితే కుజుడికి రెమెడీ జేసుకోవాలి. సర్జరీ అయితే గనుక కుజుడికి రెమెడీ జేసుకుంటే సేఫ్‌గా సర్జరీ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక బుధ, రాహువులు కూడా పంచమాన్ని జూస్తూ ఉన్నారు. అది ఇంకొక స్పెషాలిటీ ఇక్కడ. తర్వాత సూర్యుడు గూడా వస్తాడు. మంచి బుధార్క యోగం మీకు 11లో ఉంది.
అంటే మనకి పంచమాధిపతి అయిన బుధుడు అంటే సైంటిస్ట్‌లకి గాని, స్టూడెంట్స్‌కి గాని వీళ్ళందరికీ ఇది మంచి కాంబినేషన్. మార్చ్ 17 తర్వాత ఎవరికైనా ఎగ్జామ్స్ అప్పుడు మిగిలుంటే మాత్రం చాలా మంచిది. ఆల్‌మోస్ట్ మార్చ్ 14 మధ్యాహ్నం నుంచే సూర్యుడైతే వస్తున్నాడు. సో, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, విదేశీ ప్రయత్నాలు చేసుకునే వారికి మాత్రం మార్చి 15 నుంచి చాలా మంచిది. సో, మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఏదైనా కొత్తయి కనుక్కునే వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి గూడా ఏదైనా పీహెచ్‌డీ చేసే వాళ్ళకి, రీసెర్చ్ చేసే వాళ్ళకి మంచి మంచి ఆలోచనలు, కొత్త ఆలోచనలు, మంచి ఐడియాస్ మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కొంత సపోర్ట్ ఇస్తున్నాడు. అయితే కుజుడు మాత్రం కొంత కొరత తీసుకొస్తున్నాడు ఈటిలో గూడా. కుజుడు గూడా పంచమాన్ని చూడటం వలన సో, కుజుడికి రెమెడీ చేసుకుంటే మాత్రం ఈ యోగం అనేది పూర్తిగా మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అది. సో, విద్యార్థులు గాని, విదేశీ ప్రయత్నాలు గాని, సర్జరీస్ ఓవరాల్‌గా వీళ్ళు కుజుడికి రెమెడీ జేసుకోవాలి. ఫైనాన్షియల్‌గా ఇబ్బందులుండేవాళ్ళు గురువుకి రెమెడీ జేసుకోవాలి. సింపుల్ హోమ్ రెమెడీ కింద ఇచ్చాం. అది చేసుకుంటే సరిపోతుంది. ఇక మరి మన శనొచ్చాడు గదండీ! మనకేం జేస్తున్నాడు అంటే, కుజుడు యొక్క 2 గృహాలను చూస్తున్నాడు. అలాగే శని కొంత గురువును పట్టుకొని కొంత ఖర్చులు తగ్గిస్తూ ఉన్నాడు. అందుకని మార్చి 17 లోపు ఖర్చులెక్కువని జెప్పాను గదా! తర్వాతయితే ఖర్చులైతే కొంత సేఫ్ కంట్రోల్‌లో అయితే ఉంటాయి. అది అదృష్టం. అంతకంటే ఏం లేదు. అండ్ బుధార్క యోగం బుధుడు మనకు సపోర్ట్ అనేది మాత్రం బాగా ఉపయోగపడుతుంది. బుధార్క యోగం కేవలం వృషభ లగ్నం వారికే ఉపయోగపడుతుంది గాబట్టి దీన్ని చక్కగా ఉపయోగించుకోండి. ఓకే. సో, ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మిథున లగ్నం వారికి మార్చ్ మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. సో, మనకి కుజుడు ఉచ్చులో ఉన్నాడు. గురువు ఫ్రీగా ఉన్నాడండి 17 లోపు. సో, కాబట్టి కొంత యాక్టివ్‌గా ఉండి శుక్రుడు మాత్రమే మనకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో, శుక్రుడు 9లో ఉన్నాడు కాబట్టి కొంచెం దైవ బలం. ఏది చేసినా గాని భగవంతుని కొద్దిగా ప్రే చేసుకొని ఎళ్తే ఏదైనా కొంచెం పనులయ్యే అవకాశం ఉంది. అది. అంతకంటే ఏం లేదు. సో, మనకి దైవ బలం అనేది మన ఉత్సాహం, ధైర్యే సాహసే లక్ష్మి అని ఏదైనా చిన్న చిన్నయి చేసుకుంటే కొంత ధనాన్ని సేకరించుకోవడం గాని, ఆ ఉత్సాహం వల్ల కొంత సపోర్ట్ గాని, తమ్ముళ్ళు, చెల్లెళ్ళ యొక్క సపోర్ట్‌తో అన్నా కొన్ని చేసుకునేడానికి అవకాశం ఉంది. అది శుక్రుడు మనకి నవమంలో ఉండి 17 లోపు ప్రత్యేకించి మార్చి 7న వస్తున్నాడు. ఇంకా 2, 3 రోజులకే. 7-17. 17 తర్వాత కూడా ఉంటాడు గానీ, ఈ 10 రోజులనేది ఇటువంటి కార్యక్రమాలకి సపోర్ట్ ఉంది. మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే మార్చి 17 లోపు జాగ్రత్తలెక్కువున్నాయి. ఎందుకంటే గురువు 11లో ఉన్నాడు. 5ని చూస్తున్నాడు. 7ని కూడా చూస్తున్నాడు. షేర్ మార్కెట్ జోలికి ఎళ్ళకూడదండి. శని అస్తమించాడు, బుధుడు అస్తమించాడు. గురువేమో కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. సో, లాసులొచ్చే అవకాశం ఉన్నాయి. షేర్ మార్కెట్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఓకే. అది ఒక ముఖ్యమైన సూచన. మార్చి 17 వరకు. ఇక కుజుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఊరినే కోపతాపాలు ఇంట్లో. చిన్న చిన్న ఆటికే పెద్ద పెద్ద గొడవలు. చిలికి చిలికి గాలివాన అయినట్టుగా. కాబట్టి కొంచెం ఓపికగా ఉండాలి. లేదంటే కుజుడికి రెమెడీ జేసుకోవాలి. లేదంటే కుటుంబంలో ప్రశాంతత తగ్గుతుంది. ఓకే. సో, అది ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది. సో, ఏదైనా పనులు డిలే అవుతున్నా, కుటుంబంలో కలహాలున్నా కుజుడికి. అలాగే ఫైనాన్షియల్ కొంచెం ఇబ్బందులు, పార్ట్నర్‌షిప్‌లో ఇబ్బందులొచ్చినా, పిల్లలు కొద్దిగా మాట ఇనకపోయినా, పిల్లలకి ఏమైనా సమస్యలొస్తున్నా, గురువుకి రెమెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, అవి చేసుకుంటే సరిపోతుంది. ఇది మార్చి 17 లోపు. పాజిటివ్, మైనస్ మనం 2 చెప్పుకున్నాం. ఇక మార్చి 17 తర్వాత శని ఉదయిస్తున్నాడు, బుధుడు ఉదయిస్తున్నాడు. కొంత శుభ సూచకం. అయితే కుజుడు కూడా బలంగా ఉంటున్నాడు. సో, దాంతో మనకి పెద్దగా మేలనేది రావట్లేదులే గానీ, బట్ కొంత ఊరట, కొంత మనకి భరోసా ఇచ్చే గ్రహాలు మళ్ళీ యాక్టివ్ అయిపోయినాయి. సో, దాంతో కొంత మేలైతే జరుగుతుంది. సో, ఇక కుజుడు 9లోకొచ్చాడు గాబట్టి, అధిక ఖర్చులు. సో, కాబట్టి ఏదైనా కొనేటప్పుడు 1, 2 సార్లు ఆలోచించాల్సుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. లేదంటే బూడిదలో పోసిన పన్నీర్‌లాగా ధనం వృధా అయిపోయి తర్వాత బాధపడే అవకాశం ఉంది. సో, ఇది నిజంగా అవసరం అంటేనే కొనుక్కోండి. అలాంటివి కొద్దిగా చూసి కొనుక్కోవాలి. సో, పిల్లలతో మాత్రం ఓవరాల్‌గా గురువు పంచమాన్ని చూస్తూనే ఉన్నాడు. పిల్లలు కొంచెం మాట ఇనకపోవడం ఇట్లాంటివి ఉంటాయి. సో, దానికి గురువుకి రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇక కుజుడు గూడా 4ని చూస్తున్నాడు. సో, భూ వివాదాలు, గృహ వివాదాలు, ఇంట్లో ఇంట్లో కొద్దిగా ఏవో ఒకటి గొడవలు, కుర్రాళ్ళు కొద్దిగా ఎదురు తిరగటం, ఇలాంటివి కొంచెం సంభవించే అవకాశం ఉంది. సో, ఇంట్లో కొంచెం జాగ్రత్త. ఉద్యోగంలో కూడా సూర్యుడు ఉండటం వలన పై అధికారులతో కొద్దిగా ఇబ్బందులొచ్చే అవకాశం ఉంది. ఓకే. సో, ఇటు మీకు రిజిస్ట్రేషన్స్ గానీ, అమ్మకాలు, కొనుగోలు, భూమికి సంబంధించినయి ఏమైనా ఉంటే మాత్రం కుజుడికి రెమెడీ జేసుకోవాలి. ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందులున్నా గానీ సూర్యుడికి చేసుకోవాలి. అఫ్‌కోర్స్ భూ వివాదాలకు కూడా కొంత సూర్యుడు కారణమయ్యే అవకాశం ఉంది. గవర్నమెంట్ వాళ్ళు, అధికారులు కూడా ఏమైనా ఇబ్బంది పెట్టొచ్చు. పర్మిషన్స్ ఇవ్వకపోవచ్చు. ఇలాంటివి కొన్ని జరిగే అవకాశం ఉంది. సో, ఓవరాల్‌గా సూర్యుడు, కుజుడు దశలు కాకపోతే రెమెడీస్ చేసుకోవాలి. గృహ సమస్యలు, భూ సమస్యలు ఉన్నా, లేదంటే ఉద్యోగంలో స్ట్రెస్ ఉంటే మాత్రం సూర్యుడు ఒకటి చేసుకుంటే సరిపోతుంది.
ఓకే. సో, ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మార్చి 17 తర్వాత కొంత మేలే గాని, పూర్తిగా గట్టెక్కలేదండి. అందువలన ఎక్కువ రెమెడీస్ చేసుకుంటే కొంత ప్రశాంతంగా ముందుకెళ్తారు. అది. సో, ఆచితూచి అడుగు వేయండి కొనేటప్పుడు. భూ వివాదాల దగ్గర గాని, భూముల దగ్గర గాని, అమ్మకాలు, కొనుగోలుతో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారులతో కొద్దిగా ఓపికగా ఉండండి. లేదంటే కొంచెం మనకి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. స్ట్రెస్ ఉండే అవకాశం ఉంది. అది. సో, దానికి తీసుకోవాల్సిన రెమెడీస్ చెప్పాను. సో, కింద మీకు డిస్క్రిప్షన్‌లో అవి ఉంటాయి. సింపుల్ హోమ్ రెమెడీస్ అవి చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కర్కాటక లగ్నం వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, మార్చి 17 వరకు కుజుడు ఉచ్చులో ఉంటున్నాడు. సప్తమంలో కుజదశ అవ్వకపోతే మాత్రం ఇది మంచిది. ఆహార, విహార నిద్రలు గాని, కొంచెం ప్రశాంతంగా ఉండే సమయం అని జెప్పొచ్చు. అలాగే ఉద్యోగంలో కూడా కొంత వెసులుబాటు, కొంత మంచి ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపిస్తూ ఉంది. మంచి గుర్తింపొచ్చే అవకాశం ఉంది. మాటకి విలువ పెరుగుతుంది. సో, ఇలాంటి కొన్ని పాజిటివ్ సపోర్ట్స్ కుజుడైతే ఇస్తూ ఉన్నాడు. గురువు గూడా కొంత ఫ్రీ అయ్యాడు. సో, శని అస్తమించటం వలన సో, ఉద్యోగంలో ఇంప్రూవ్‌మెంట్స్, ప్రమోషన్స్ ఇది మంచి సమయం. అలాగే ఏదైనా గృహాలు కొనుక్కోవాలి, ఫర్నిచర్ కొనుక్కోవాలి, వస్తువులేదైనా ఇంట్లోకి తెచ్చుకోవాలంటే మాత్రం మంచి సమయం. బంధుమిత్రులతో కొంచెం పార్టీలు, ఫంక్షన్స్ ఇట్లాంటివి గూడా మంచిదే. ఏదైనా డబ్బులు వసూలు జేసుకోవడానికి మంచిదే. లోన్స్ తీసుకోవడానికి మంచిదే. సో, ఇవి లోన్స్ అనేది మొత్తం నెలంతా కూడా కొంత పాజిటివ్‌గానే ఉందిలెండి లోన్స్ గురించి. ఇక అలాగే ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా గాని మార్చంతా కూడా పాజిటివ్‌గానే ఉంది. 17 లోపేంటంటే మెయిన్‌గా గురువు కొంచెం బలం ఎక్కువుంటుంది గాబట్టి, అదే పనులు తొందరగా జేసుకుంటే కొంచెం ఆటంకాలు లేకుండా జరిగే అవకాశం ఉంటుంది. అది మెయిన్‌గా. శని ఉదయించిన దగ్గర నుంచి ఏదో ఒకటి ఆటంకాలు పెడతాడు. అందువలన 17 లోపు త్వరపడండి. పనులు చక్కదిద్దుకోండి. కంప్లీట్ జేసుకోండి. అది మెయిన్‌గా చెప్పేది. మార్చి 17 యొక్క లోపు మీకు ఆటంకాలు తక్కువుంటాయి. శుక్రుడు అష్టమంలో ఉన్నాడు. ప్రయాణించేటప్పుడు జాగ్రత్త వాహనాలతో. ఓకే. వాహనాలు అలాగే ఇంట్లో వంట వండే వాళ్ళైతే కొద్దిగా అగ్నితో కొంచెం ఊరినే కాలే అవకాశం ఉంది. సో, శుక్రుడు అష్టమంలో ఉన్నాడు గాబట్టి వాహనాలతో గాని, ఫైర్‌తో గాని జాగ్రత్తగా ఉండాలి. అది మార్చి 7-17 వరకు. ప్రత్యేకించి ఆ 10 రోజులు ఎక్కువగా. ఓకే. అదొక్కటే తీసుకోవాల్సిన జాగ్రత్త. మిగిలినయయితే మనకి పాజిటివ్స్ అని చెప్పాను. సో, కొంచెం విష్ణు పరంగా పూజలు చేసుకుంటే, హనుమంతుడి పూజ చేసుకున్నా గాని బలం పెరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా జరిగే అవకాశం ఉంది. ఇక మార్చి 17 తర్వాతకొద్దాం. సో, ఇక్కడికొస్తే సూర్యుడు, బుధుడు, రాహు 9లో. సో, అంటే జేబులో డబ్బులన్నీ ఖాళీ అయిపోయే అవకాశం ఉంది. ఊరికనే ఖర్చులెక్కువ. తమ్ముళ్ళు, చెల్లెళ్ళతో కొద్దిగా ఏవో చిన్న చిన్న చికాకులు, ఇబ్బందులు, అదృష్టం కలిసి రాకపోవడం, అన్ని కొద్దిగా అవకాశాలు మిస్ అవ్వటం ఇట్లాంటివి. ఇక శని, శుక్రులు మీకు అష్టమంలో ఉన్నప్పటికీ కుజుడు బలంగా ఉండటం వల్ల కొన్ని పనులు కష్టంతో నెరవేర్చుకోగలుగుతారు. కొంచెం దానివల్ల కొంత పలుకుబడి పెరుగుతుంది కుజుడు అష్టమంలో ఉంటే. ఉద్యోగ స్థానంలో ఇప్పుడు శని చూడటం వలన గురువు అనేవాడు శని యొక్క కబంధ హస్తాల్లోకొచ్చేసరికి ఉద్యోగంలో కొద్దిగా స్ట్రెస్. ఎందుకంటే శని 10ని చూస్తే శని ఏదో ఒకటి ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. ఆ! లేదంటే ఉద్యోగంలో అన్ని ప్రమోషన్స్ రాకపోవటం, లేట్ అవ్వటం, స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, మనం చేసిన వాటికి వేరే వాళ్ళు గుర్తింపు తీసుకోవటం, ఇలాంటి కొన్ని మనకి సంభవించే అవకాశం ఉంది. సో, ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందులున్నా, పిల్లల వలన ఏమైనా ఇబ్బందులున్నా, కొంచెం శనికి రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అది శని మనకి యాక్టివ్ అయ్యాడు కాబట్టి మీకు సింపుల్ హోమ్ రెమెడీ దానికి ఎట్లా చేసుకోవాలి సంకల్పం అంతా కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వటం జరిగింది. అది పాటిస్తే సరిపోతుంది. ఓకే. సో, ఫైనాన్షియల్‌గా ఓవరాల్‌గా బావుంది. గృహాలు, స్థిరాస్తులు, గృహోపకరణాలు, ఫర్నిచర్ ఇలాంటివి కొనుక్కోవడానికి బావుంది నెలంతా కూడా. ఓకే. మధ్యవర్తిత్వం వహించే వారికి మాత్రం మార్చి 17 తర్వాత మంచి సపోర్ట్ ఉంది. మీ వాక్కు ఫలించి మంచి కార్యక్రమాలు దిగ్విజయంగా అలాగే పోటీల్లో పాల్గొనే వాళ్ళకి కూడా కొంత గెలవడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. మార్చి 17 తర్వాత. ఆల్‌మోస్ట్ మార్చి 15 నుంచి ఉంటుంది. ఒక 40 రోజుల పాటు. దాంట్లో మొదటి 20 రోజులైతే పోటీల్లో పాల్గొనే వారికి విజయకేతనం ఎగరేయటానికి బావుంది. అది మార్చి 17లో కూడా ఏంటంటే కొంచెం మంచి కీర్తి గౌరవాలకైతే సపోర్ట్ ఉంది. పర్లేదు. కాపోతే కొంచెం అంత ఈజీ గాదు గెలవటం. మార్చి 17 లోపు. మార్చి 17 తర్వాత గెలవటం కొంచెం ఈజీగా ఉంది. అది తేడా. ఓకే. సో, ఇక మార్చి 17 తర్వాత ఇబ్బందులొస్తే ఇటు శనికి గాని, అలాగే ఫైనాన్షియల్‌గా డబ్బులన్నీ ఖర్చవుతున్నాయి అనుకుంటే మాత్రం బుధుడికి గాని, సూర్యుడికి గాని రెమెడీ చేసుకోవాలి. ఇది అంతకంటే ఏం లేదండి. సో, ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తే సరిపోతుంది. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక సింహ లగ్నం వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం మార్చి. సో, కుజుడు ఉచ్చులో ఉంటాం. గురువు, సూర్యుడు మంచి బ్రహ్మాండంగా ఉంది. సో, ఆరోగ్యాన్ని మెరుగుదల పరుచుకోవడానికి మంచి సమయం. చక్కగా డాక్టర్స్‌ని సంప్రదించి మనకి సర్జరీస్ ఏమైనా ఉన్నా గాని జేసుకోవచ్చు.
అలాగే సంతానం కోరుకునే వారికి కూడా కొంత ఫేవరబిలిటీ అయితే ఉంది. ఇక వివాహాది శుభకార్యాలకు కూడా కొంత బావుంది. మార్చి 7 లోపైతే బావుంది. మార్చి 7 తర్వాత కొంచెం చికాకులొస్తాయి. మళ్ళీ మార్చి 17 నుంచి కూడా శుభకార్యాలకి, వివాహాలకు కూడా బావుందని చెప్పొచ్చు కొంతవరకు. ఓకే. సో, మార్చి 17 లోపు ఫైనాన్షియల్‌గా మీకెవరైనా వసూలు కావాల్సిన డబ్బులు వసూలవ్వడానికి గూడా మంచిది. అంటే మెయిన్ ఏంటంటే మార్చి 17 లోపు శని, బుధుడు అస్తమించుంటారు గాబట్టి ఆటంకాలు తక్కువగా ఉంటాయి. ఏ పనైనా కొంత ఈజీగా జేసుకోవచ్చు. అందుకని త్వరపడండి. ఇక ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. అది ముఖ్యంగా జెప్పొచ్చేది. ఓకే. సో, అలాగే ఏమన్నా బంగారం సేవింగ్ గానీ, నిల్వ ధనం జేసుకోవాలన్నా సేవింగ్స్ అన్నిటికి కూడా చాలా మంచిది మార్చి 17 లోపు. ఎందుకంటే ఆ తర్వాత శనొచ్చేసి ఖర్చు పెట్టేస్తాడు. తర్వాత అనుకున్నది మనం ఏం చేయలేము. డబ్బులున్నా గాని మీరు గనక 17 లోపు గనక సేవ్ చేసుకోకపోతే తర్వాత ఏవో ఖర్చులొచ్చేస్తాయి, అయిపోతాయి. పుష్కాకి అయిపోయే అవకాశం. ఓకే. సో, అలాగే ఆహ్, లోన్స్ తీసుకోవాలన్నా, డబ్బులు మనకివ్వాల్సినవి వసూలు జేసుకోవాలన్నా, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్నా, సర్జరీస్ చేసుకోవాలన్నా, అలాగే విద్యార్థులకి, ఉపాధ్యాయులకి వీళ్ళందరికి కూడా పాజిటివ్ ఎక్కువుంది. మార్చి 17 లోపు చక్కగా ఎగ్జామ్స్ రాసి బాగా సంతాన సాఫల్యానికి కూడా. ఓకే. సో, ఇవి పాజిటివ్స్ బావున్నాయి. త్వరపడండి మార్చి 17 లోపు. నెగెటివ్స్ ఆల్‌మోస్ట్ లేవు. ఓన్లీ కొంచెం శుక్రుడు 7లో ఉంటాడండి. 7-17 ఆ 10 రోజులు మాత్రం భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల వలన ఇబ్బందులు గాని, స్త్రీలు పరస్త్రీల వలన ఇబ్బందులు గాని, వివాహంలో భార్యాభర్తల మధ్య గొడవలు గాని, ఇలాంటి చిన్న చిన్నవి వచ్చే అవకాశం ఉంది. దానికి మాత్రం శుక్రుడికి సింపుల్ హోమ్ రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. అదొక్కటే వివాహంలో లేదా పార్ట్నర్‌షిప్‌లో కొంచెం జాగ్రత్తలు మార్చి 7-17. ఇక మార్చి 17 నుంచి చూద్దాం. సో, కుజుడు సప్తమంలోకొస్తున్నాడు. శుభకార్యాలకి నేను చెప్పాను గదా! ఇది కొంచెం అనుకూలమైన సమయం. ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగాల్లో ఇంప్రూవ్‌మెంట్స్, ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్ ఏదన్నా గుర్తింపు రావటం, మన పలుకుబడి పెరగటం, ఇవన్నీ కూడా కొంత ఖ్యాతి, ప్రఖ్యాతి, పదవులు, గౌరవాలు, కీర్తి గౌరవాలు ఇది కొంత మనకి సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ సంతాన సాఫల్యం విద్యార్థులకి ఎట్లాగో సపోర్ట్ అయితే కొనసాగుతూనే ఉంది. గురువు వలన. కానీ శని సప్తమంలో ఉండి 9ని చూడటం వలన కొన్ని డిలేస్, కొన్ని శుభకార్యంలో లేట్ అవ్వటం, కొన్ని సంబంధాలు తప్పిపోవటం ఇట్లాంటివయితే శని యాక్టివ్ అవ్వంగానే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఓకే. ఇక బుధుడు గూడా అష్టమంలో ఉన్నాడు. అప్పుడప్పుడు ఆర్గ్యుమెంట్స్ భార్యాభర్తల మధ్య ఇట్లాంటివయితే కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడేంటంటే మార్చి 17 తర్వాత అంతకుముందు నేను చెప్పాను మీకు భార్యాభర్తల మధ్య కొద్దిగా ఇబ్బందులుంటాయని జెప్పి మార్చి 17 లోపు అయి కొంత సెటిల్ అవుతాయి. కొంచెం కష్టం మీద కొంచెం ప్రయత్నపూర్వకంగా చేసుకుంటే మంచి చక్కగా మళ్ళీ కలవడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఓపికగా ఉండండి. గొడవలవుతాయి గానీ కలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది. మార్చి 17 తర్వాత నుంచి సెటిల్ అవుతాయి. సో, ఆ ధైర్యంతో ముందుకెళ్ళండి. సో, కాపాడుకోగలుగుతారు. ఓకే. సో, అంతకంటే ఏం లేదు. అది చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అవన్నీ వచ్చినా గానీ అంటే గొడవలు, తగాదాలైతే ఉంటాయండి. ఎందుకంటే 7లోను, 8లోను పాపగ్రహాలు, శుభగ్రహాల కలయిక ఉంది గాబట్టి వివాదాలు, గొడవలు, ఆర్గ్యుమెంట్స్, అనుమానాలు ఇట్లాంటియన్నీ జరుగుతాయి. ఎందుకంటే కుజ, శుక్రుల కలయిక సప్తమంలోకొస్తుంది. అనుమానాలు ఎక్కువగా ఉంటాయి. భార్య భర్తను అనుమానించడం గాని, భర్త భార్యను అనుమానించడం గాని ఇట్లాంటివి కొంచెం జరిగే అవకాశం ఉంది. సో, కానీ గాబరా పడాల్సిందేం లేదు. మళ్ళీ సర్దుమణుగుతాయి. మళ్ళీ చివరికి కథ సుఖాంతమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ ధైర్యంతో ఉండండి. కాదు ఇట్లాంటియేమైనా ఎక్కువగా ఫేస్ చేస్తుంటే బుధుడికి, శనికి, శుక్రుడికి ఈ ముగ్గురు పాపగ్రహాలు సింపుల్ హోమ్ రెమెడీ ఇచ్చాను. ఆ దశలు గనక కాకపోతే చేసుకోండి. ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తే సరిపోతుంది. ఓకే. సో, ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగాల్లో మార్పులు, చేర్పులు అలాగే వివాహాది శుభకార్యాలకి, అలాగే పెళ్లి చూపులకి సపోర్ట్ అనేది మాత్రం కనిపిస్తుంది. ఒడిదుడుకులు ఎదుర్కొన్నా గాని ముందుకెళ్ళండి. చివరికి మీరు సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. లేదు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పాను. సింపుల్ హోమ్ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో, ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక కన్యా లగ్నం వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, శని, బుధుడు అస్తమించారు. మనది కాదండి టైం ఇది 17 తారీఖు వరకు. సో, కాబట్టి కొంచెం ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే శుక్రుడు మార్చి 7-17 వరకు యాక్టివ్‌గా ఉండబోతున్నాడు 6వ స్థానంలో. సో, కాబట్టి లాయర్స్‌తో సంప్రదించడం, అలాగే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి గాని, కొంచెం మనకు రావాల్సిన ఫైనాన్స్ వసూలు చేసుకోవడానికి గాని ఇది కొంత దోహదం చేస్తుంది, ఉపయోగపడుతుంది. అలాగే ఏదైనా వస్తువులైనా మంచి మంచి వస్తువులు తక్కువ రేటుకి కొనుక్కోగలుగుతారు. అలాగే లోన్స్ ఏమన్నా తీసుకోవాలన్నా గాని చేసుకోవచ్చు. ఇది మార్చి 17 లోపు మనం ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా. ఇక సంతాన పరంగా కొంచెం ఇబ్బందులొస్తే కుజుడికి, అలాగే అంటే స్థిరాస్తులు ఏదన్నా కొనుగోళ్ళు, ఫర్నిచర్ గాని, ఇంట్లో దేనికైనా వస్తువులు కొనుక్కోవడానికి ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం గురువు కొద్దిగా రెమెడీ చేసుకుంటే కొంత ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాక్కుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి. గురువు వాక్కు కారకుడు రెండో స్థానాన్ని పాపిగా చూస్తున్నాడు. సో, కాబట్టి మనమేదో
టక్‌మని ఏదో మాట్లాడేస్తాం. తర్వాత మనం 4 పడాల్సుంటుంది. 4 వినాల్సుంటుంది. ఎక్కువ నెగెటివ్ అనేది కనిపిస్తుంది. సో, నోరు ఎంత జాగ్రత్తగుంటే అంత మంచిది. అంత సేఫ్‌గా ఉంటాం. అది ఓవరాల్‌గా నెలంతా గూడా. కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ బలంగా ఉంటాడు గురువు. తర్వాత శనొచ్చిన తర్వాత మార్చి 17 నుంచి కొంత పాసిఫై అవ్వటానికి అవకాశం ఉంది. పాజిటివ్‌గా మార్చుకోవడానికి గూడా కొంత సపోర్ట్ అనేది లభిస్తుంది. ఓకే. సో, ఇది ఓవరాల్‌గా మనకి మార్చి 17లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో, పిల్లలతో ఇబ్బందులొస్తున్నా, అలాగే విద్యార్థులు ఏదన్నా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నా, ఇంటర్‌వ్యూస్ అటెండ్ అవ్వాలన్నా, వీటికి మాత్రం కుజుడికి కొద్దిగా రెమెడీ చేసుకుంటే బెటర్. ఒకసారి దిష్టి తీస్తే సరిపోతుంది. సింపుల్ హోమ్ రెమెడీ కింద డిస్క్రిప్షన్‌లో మీకు డాక్యుమెంట్‌లో ఇవ్వటం జరిగింది. అది ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఓకే. అలాగే ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం ఆచితూచి ఖర్చు పెట్టండి. రూపాయి దగ్గర రూ. 2 ఖర్చవుతుంది. నిజంగా ఇది అవసరం అనుకుంటేనే కొనండి. లేదంటే వద్దు. 17 తారీఖులోపు ప్రత్యేకంగా. ఆ తర్వాత కూడా కొంచెం ఈ మార్చి నెలంతా కూడా ఖర్చులు ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆచితూచి కొనుక్కోండి. అవసరమైందే కొనుక్కోండి. లేదంటే డ్రాప్ చేసుకుంటే బెటర్. ఇక ఆరోగ్యపరంగా అయితే కొంచెం అప్పుడప్పుడు హీట్ ఎక్కువగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అది ఓవరాల్‌గా మార్చ్‌లో కొంత మీకు హీట్‌తో జాగ్రత్తగా ఉండాలి. సో, టయానికి తిండి, నిద్ర ఇలాంటివి మాత్రం కొంచెం డిసిప్లిన్ అనేది కొంచెం గమనిస్తే కొంచెం బెటర్‌గా ఉంటుంది. ఓకే. సో, షేర్ మార్కెట్ ఇలాంటివి ఉండే వాటికి కూడా కొంత ఇబ్బందుంది. మార్చి 17 లోపైతే లాస్‌లు కనిపిస్తూ ఉన్నాయి. శని, బుధుడు అస్తమించున్నారు. కుజుడు 11ని చూస్తున్నాడు. ఎటు చూసినా నెగెటివ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, బెట్టింగ్సు అలాగే క్విక్ రిచ్ మెథడ్స్ మనం అనుకుంటే అయి మాత్రం చివరికి లాసెస్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం ఓపికగా ఉండండి. మార్చి 17 తర్వాత అట్‌లీస్ట్ లాసులు తగ్గుతున్నాయి. అంటే లాభాలొస్తాయని చెప్పట్లేదు గానీ అప్పటికి కూడా కనీసం లాసులైతే కొంచెం తగ్గుతాయి. ఓకే. సో, ఇక మార్చి 17 తర్వాత శని, బుధుడు మరి ఉదయించిన తర్వాత మనకేంటంటే లాభం అంటే, మీ పలుకుబడి పెరగడానికి కొన్ని కార్యక్రమాల్ని ఎట్లా ఒట్లా కంప్లీట్ చేసుకోవడానికి అంటే కొంత అప్పటిదాకా స్లోగా ఉన్నాయి. కొన్ని సక్సెస్ అయ్యి కొంత కంప్లీషన్ అనే దానికైతే సపోర్ట్ కనిపిస్తుంది. అది మేజర్‌గా. అలాగే ఇక కుజుడు గూడా 6లో ఉంటున్నాడండి మార్చి 17 తర్వాత. కాబట్టి గొడవలు బెట్టుకోవద్దు. గొడవలు బెట్టుకుంటే మన శత్రువులు మనకంటే బలం ఉండి, అనవసరంగా మన సమయాన్ని వృధా జేస్తారండి. తగాదాలుకి దూరంగా ఉండండి. మననెవరన్నా అనుమానించినా, ఏదైనా మాట్లాడినా తలదించుకొని ఎళ్ళిపోవటం బెటర్ గాని, తగాదా బెట్టుకుంటే అది చిలికి చిలికి గాలివానయ్యే అవకాశం ఉంది. చివరికి మనకేదో డబ్బులు ఖర్చవ్వటమో, ఏదో ఒక టెన్షన్ అన్నమాట. అందువలన గొడవల దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండండి, కామ్‌గా ఉండండి, ప్రశాంతంగా ఉంటే మనకి సేఫ్. ఓకే. అది ఒక ముఖ్యమైనది. ఏప్రిల్ నుంచి మళ్ళీ శని బలంగా ఉంటాడు. అప్పుడు మనకి ఏమైనా చిన్న చిన్న గొడవలొచ్చినా మనమే పాజిటివ్‌గా వాటిని సాల్వ్ చేసుకొని మన ప్రత్యర్థుల్ని అధిగమించగలుగుతాం. ఓకే. సో, కాబట్టి ఇది గుర్తుబెట్టుకొని తగు జాగ్రత్తతో ఎళ్ళాలి. ఆరోగ్యం బాగోకపోయినా హీట్ అని జెప్పాను మీకు. హీట్ వలన ఇబ్బందులైతే ఉన్నాయి. ఈ మార్చ్ అంతా గూడా కొంచెం శరీరాన్ని కూల్ జేసేవి మాత్రం తీసుకోవాలి. అంటే కొబ్బరి నీళ్ళు, పెరుగు అవాయిడ్ జేయటం, మజ్జిగ తీసుకోవడం దాని బదులు. ఇలాంటివి గనుక తీసుకోండి. లేదంటే ఆరోగ్యంలో మీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ దురదలు, ఇచ్చింగు, స్కిన్‌కి సంబంధించినియి బాగా వేడి ఫీల్ అవ్వటం గాని, సో, కొంచెం ఓపిక లేకపోవటం గాని, ఇలాంటియన్నీ అంటే సాయంత్రం అయ్యేసరికి అంత ఓపిక ఏం లేకుండా పోవటం. ఇట్లాంటివి కొంచెం తారసపడే అవకాశం ఉంది. ఓకే. సో, ఇక వాటికి కుజుడికి కొద్దిగా రెమెడీ జేసుకోవచ్చు. సూర్యదశ కాకపోతే సూర్యుడికి రెమెడీ జేసుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి. అలాగే ఫైనాన్షియల్‌గా గూడా కొద్దిగా సేఫ్‌గానే ఉండండి. కుజుడు 6లో ఉండి 9ని చూస్తున్నాడు, 12ని చూస్తున్నాడు. ఖర్చులెక్కువగా ఉన్నాయి. మొత్తం నెలంతా గూడా ఏదైనా రూపాయి అవసరం అనుకుంటేనే కొనండి. రూపాయి ఎవరైనా ఇవ్వాలి కంపల్సరీ అంటేనే ఇవ్వండి. లేదా ఇస్తే రావు. తెచ్చినయి తీరవు. సో, ఇట్లా కొద్దిగా ఫైనాన్షియల్‌గా స్ట్రెస్ ఉంది. మానసికంగా కొంచెం వ్యాకులత వేరే వాళ్ళన్న మాటల వలన. సో, కాబట్టి కుజుడికి కొద్దిగా రెమెడీ చేసుకుంటే మార్చి 17 తర్వాత కుజుడు, సూర్యుడే అంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు. సింపుల్ హోమ్ రెమెడీస్ కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. అవి చేసుకొని ముందుకెళ్తే సేఫ్‌గా ఎళ్ళిపోతాం. సో, శని, బుధుడు వచ్చిన తర్వాత మనకి పెద్ద ప్రత్యేకమైన మేలు కాకపోయినా కొంత ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, కొంత సపోర్ట్‌నయితే ఇస్తూ ఉన్నారు. కానీ వాళ్ళంత యాక్టివ్‌గా లేరు గాబట్టి జాగ్రత్తలే కొంతుంది. కానీ ఇక అంతకుముందైతే అసలు మరీ పరిస్థితి బాలేదు. కానీ 17 తర్వాత కొంత ధైర్యం అనేది మాత్రం మీకిస్తారు శని. కొంత పలుకుబడితో కొన్ని పనులు చేసుకొని మొత్తానికి కొంచెం గట్టెక్కటానికైతే అవకాశం ఉంది. అది తేడా అనమాట. సో, ఈ జాగ్రత్తలు తీసుకొని గమనించి ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక తులా లగ్నం వారికి ఈ మార్చ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, 17 తారీఖు లోపు కొంచెం శని, బుధుడు అస్తమించడం వలన స్లోగా ఉంది. అయితే మార్చి 7 నుంచి 17 వరకు శుక్రుడు పంచమంలోకొచ్చి కొంచెం విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, ఇంటర్‌వ్యూస్‌కెళ్ళే వాళ్ళకి, విదేశీ ప్రయత్నాలకి వీటికి కొంత సపోర్ట్ అయితే కల్పిస్తూ ఉన్నాడు.
సో, అందుకని మార్చి 7 నుంచి కొద్దిగా శివరాత్రితో కొంచెం అన్నా కొద్దిగా మేలైతే మీకు జరుగుతుంది. ఏదైనా కొత్తయి నేర్చుకోవాలన్నా, సాధన చేసుకోవడానికి, కళాకారులకి కొంత సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అయితే కుజుడు 4లో ఉన్నాడు, ఉచ్చులో ఉన్నాడు. సో, భూ వివాదాలు గాని, భూములు కొనుగోళ్ళు, అమ్మకాలలో మాత్రం కడు జాగ్రత్తగా ఉండండి. మోసపోయే అవకాశం ఉంది. ఓకే. సో, లేదంటే కుజుడికి కొద్దిగా రెమెడీ చేసుకొని చేసుకోవచ్చు. ఇదొక్కటి మాత్రం సీరియస్‌గా చూడండి. అలాగే ఉద్యోగంలో కూడా స్ట్రెస్ ఉంది. కొంచెం ఒత్తిళ్ళకు లోనయ్యే అవకాశం ఉంది. ప్రయాణాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి కొంచెం అవి జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన సమయం. అలాగే కుజుడు సప్తమాన్ని కూడా చూస్తున్నాడు. ఆహార, విహార, నిద్రలు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి. అలాగే పెళ్లి చూపులు చూసుకునే వాళ్ళు కూడా కొంచెం సంబంధాలు తప్పిపోయే అవకాశం ఉంది. సో, ఏదైనా మార్చి 17 లోపు 4, 7, 10 ముఖ్యమైన కేంద్ర స్థానాలన్నీ కూడా పాపులతో నిండి ఉండటం వలన ఎటు చూసినా గాని పనులన్నీ డిలే అవ్వటం, అన్నీ ఇబ్బంది, స్ట్రెస్సు, తిండి నిద్ర సరిగ్గా లేకపోవటం, కొంచెం ఓవరాల్‌గా కొంత డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది ఇక్కడ. అలాగే షేర్ మార్కెట్ ఇలాంటి వాటిలో కూడా లాస్‌లొచ్చే అవకాశం ఉంది. కాబట్టి కడు జాగ్రత్తగా ఉండండి. బెట్టింగ్స్ వీటన్నిటికి దూరంగా ఉంటే బెటరు. అంటే క్విక్ రిచ్ మెథడ్స్ ఏయి కూడా మనకి పాజిటివ్ ఫలితాలు ఇవ్వట్లే. అన్ని నెగెటివ్ ఫలితాలే కనిపిస్తున్నాయి కాబట్టి ఆచితూచి అడుగు వేయండి. పార్ట్నర్‌షిప్ స్థానం కూడా బాగా దెబ్బతింది కాబట్టి వివాహంలో కూడా చిన్న చిన్న ఆటికి గొడవలయ్యే అవకాశం ఉంది. సో, ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది 17 తారీఖు వరకు. భూమికి సంబంధించినయి, గృహానికి సంబంధించినయి, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలుంటే కుజుడికి రెమెడీ జేసుకోవాలి. కుజదశ కాకపోతే. అలాగే వివాహంలో ఏమైనా ఇబ్బందులుంటే మాత్రం గురువుకి రెమెడీ జేసుకోవాలి. గురువు, కుజుడు ఇద్దరికి కూడా. ఇద్దరు కొంత కంట్రిబ్యూట్ జేస్తున్నారు. ఓకే. సో, ఈ జాగ్రత్తలు తీసుకుంటే కొంత అంటే తలదించుకుంటే అల వెళ్ళిపోతుంది. ఇక మార్చి 17 తర్వాత పెద్దగా మార్పులు రావట్లేదు గానీ, శని యాక్టివ్ అవ్వటం వలన వివాహాది ప్రయత్నాలు, శుభకార్యాలకి కొంత భార్యాభర్తల మధ్య సఖ్యత, కొంత కొంత సెటిల్‌మెంట్, కొంత పాజిటివ్ అయితే కథ సుఖాంతం చేస్తున్నాడు శనైతే. అది మార్చి 17 తర్వాత కొద్దిగా సేఫ్టీ అనేది మనకు కనిపిస్తుంది. ఇక ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు 6లో ఉంటున్నాడు. సో, మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆ 4 రోజుల పాటు కొంచెం హీట్ గురించి జాగ్రత్త తీసుకోవాలి. పెరుగు బదులు మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగటం ఇట్లాంటి ఏదన్నా గాని బాడీ కూల్ చేసేవి మాత్రం తీసుకోవాలి. లేదంటే బాగా హీట్ అయితే ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఇది కొంచెం గమనించాల్సిన అంశం. ఓకే. సో, లేదంటే ఓపిక అంత లేకపోవడం, ఏమి బలం లేకపోవడం, సాయంత్రం అయ్యేసరికి ఏం చేయలేకపోవడం ఇలాంటివి కూడా సంభవించే అవకాశం ఉంది. ఓకే. ఇక కుజుడు పంచమానికొస్తున్నాడు. దాంతో ఏంటంటే విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, కళాకారులకి, సాధన చేసుకునే వారికి, నేర్చుకునే వారికి కొంత అవాంతరాలు, ఆటంకాలు కుజుడు కనిపిస్తున్నాడు. కుజుడు కూడా మళ్ళీ అష్టమాన్ని చూస్తున్నాడు. అంటే కొంచెం పనుల్లో డిలే గాని, అన్నీ కొద్దిగా స్లో అవ్వటం, లేట్ అవ్వటం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. ఓకే. సో, ఇవి గమనించుకొని కుజుడికి కొద్దిగా రెమెడీ జేసుకోవటం. గురువుకైతే పెద్ద రెమెడీ జేయాల్సిన అవసరం లేదు ఈసారి కుజుడికి. 17 లోపైతే కుజుడికి, గురువుకి ఇద్దరికీ కొద్దిగా ఇబ్బందులున్నాయి. సో, నేను చెప్పిన వాటిల్లో ఇబ్బందులొస్తే మాత్రం ఆ గ్రహానికి రెమెడీ జేసుకుంటే సరిపోతుంది. ఎలా రెమెడీ జేసుకోవాలి కింద డిస్క్రిప్షన్‌లో అంతా ఇచ్చాం. సింపుల్ హోమ్ రెమెడీ ఇంట్లో జేసుకోవచ్చు మీరు. సో, ఈ జాగ్రత్తలు తీసుకుంటే కొద్దిగా ముందుకెళ్ళగలుగుతాం. మరి శనొచ్చి మేలేం జేశాడండి? వివాహంలో కొద్దిగా సెటిల్‌మెంట్ బెటర్ చేస్తున్నాడు. కొంచెం ఆరోగ్యాన్ని కొంత తిండి, నిద్ర కొద్దిగా బెటర్‌గా అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొంత సఖ్యత పెరుగుతుంది. ఓవరాల్‌గా ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్‌గా కూడా కొంత సపోర్ట్ అయితే శని తీసుకొస్తాడు. పార్ట్నర్‌షిప్స్ వీటిలో కూడా కొంత సెటిల్‌మెంట్స్ కొంచెం మెయిన్ అంటే మంచి ఫుడ్, కొంచెం టయానికి తిండి, నిద్ర అనేది ప్రశాంతతను మాత్రం మనకి శని తీసుకురాబోతున్నాడు. దాంట్లో డౌట్ లేదు. అలాగే వివాహాది శుభకార్యాలకి ఏదైనా మంచి సంబంధాలు రావడానికి కూడా సపోర్ట్ చేస్తున్నాడు శని. అయితే ఇంకా పూర్తిగా యాక్టివ్ అవ్వట్లేదు. ఎందుకంటే కుజుడు కరెక్ట్‌గా అక్కడికే వచ్చి కుజ శనులు కలిసి ఉండేసరికి ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ముందు, వెనక ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. పిల్లలతో కూడా కొంచెం చికాకులొచ్చే అవకాశం ఉంది. కుజుడికి కొద్దిగా రెమెడీ జేసుకోవాలి. ఓకే. సో, మనకి ఏదన్నా షేర్ మార్కెట్ ఇట్లాంటి వాటిలో కొద్దిగా రావటానికి అవకాశం వచ్చింది శని వలన. కానీ కుజుడున్నాడు కాబట్టి కుజుడికి రెమెడీ చేసుకుంటే ఏదన్నా మనకు చేతికొచ్చే అవకాశం ఉంది. సో, ఆ డిపార్ట్‌మెంట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు కానీ కొంచెం బెటర్ అయింది 17 ముందు తర్వాత. అది 17 తర్వాత అయితే కొంచెం బెటర్. ఓకే. సో, అట్లా కొద్దిగా గుడ్డిలో మెల్ల కొంచెం పైకెళ్తున్నాం. ఇక్కడ గూడా ఏంటంటే ఏదైనా కొనుక్కునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగుండి, అవసరమైతే కొనుక్కోండి. లేదంటే రూపాయి దగ్గర రూ. 2 తర్వాత చివరికి బూడిదలో పోసిన పన్నీర్‌లాగా వృధా చేశామని బాధపడటం. సో, అవసరానికి మాత్రమే ఖర్చు పెట్టండి. అదొక్కటి మాత్రం జాగ్రత్త. సో, ఎందుకంటే 12వ స్థానాన్ని సూర్యుడు చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు. సో, ఊరికనే ఖర్చయిపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం ఒకటి జాగ్రత్త. అంతే కాకుండా ఎవరైనా ఏదన్నా అన్నా గాని కొంచెం ఓపికగా ఉండాలి. అనుమానాలకి ఇట్లాంటి ఆటికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. అపోహలకి. వాటిలో వాస్తవం తక్కువ. కానీ మీకు మనస్తాపం ఎక్కువ. అందుకనే లైట్‌గా తీసుకోండి. కొంచెం ఈజీగా ఎళ్ళిపోతారు.
ఓకే. సో, అలాగే లోన్స్ తీసుకున్నా, ఇచ్చినా గాని కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇస్తే రావు, తెస్తే తీరటం కష్టంగా ఉంటుంది. ఓకే. ఫైనాన్షియల్‌గా కొంచెం ఆచితూచి అడుగు వేయాలి. ఎవరిని ఏదన్నా అన్నా గాని తల దించుకొని ఎళ్ళిపోతే బెటరు. వివాహాది శుభకార్యాలు ఇట్లాంటి వాటి మీద కొంత ఫోకస్ చేసుకోవచ్చు 17 తర్వాత. ఓకే. సో, ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో, ఇక వృశ్చిక లగ్నం వారికి ఈ మార్చ్ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, మార్చ్ 17 లోపు మనకి కుజుడు ఉచ్చులో ఉన్నాడు. గురువు ఫ్రీగా ఉన్నాడు. సో, కాబట్టి ముఖ్యంగా ఉద్యోగం, ఉద్యోగాల ఇంప్రూవ్‌మెంట్, ప్రమోషన్స్, కొత్త ఉద్యోగాలు వీటన్నిటికి కూడా మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సూపర్‌గా ఉంది. మంచి ఉత్సాహము, తమ్ముళ్ళు, చెల్లెళ్ళ యొక్క సపోర్ట్ గాని, ఎంకరేజ్‌మెంట్ గాని, ప్రత్యర్థుల్ని అధిగమించి దూసుకెళ్ళిపోవటానికి, తక్కువ రేటుతో వస్తువులు కొనుక్కోవడానికి, లోన్స్ తీసుకురావడం గాని, వసూలు చేసుకోవడం గాని, ఫైనాన్షియల్‌గా మంచి పాజిటివ్ కనిపిస్తుంది. ఫైనాన్షియల్ భావాలు బాగా ఎంకరేజింగ్‌గా ఉన్నాయి. సో, కాబట్టి త్వరపడండి. ఈ మార్చ్ 17 లోపు ఎన్ని యాక్టివిటీస్ మీరు ఇంపార్టెంట్‌వి చేసుకోగలిగితే అన్ని. అయితే ఒకటే ఒక కాషన్ మార్చ్ 17 లోపు మార్చి 7-17 ఈ 10 రోజుల్లో మాత్రం వాహన కొనుగోలుతో జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రయాణాలతో కూడా జాగ్రత్తగా ఉండండి. శుక్రుడు 4లో ఉన్నాడు. అలాగే పశువులు ఇలాంటివి ఉండేవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే వాటితో ఏమైనా ఇబ్బంది రావచ్చు. ప్రయాణాల్లో గానీ, వాహనాలతో గానీ, ఇంట్లో కొంచెం అగ్ని ప్రమాదాలకి చిన్న చిన్న వాటికి కాలటం గానీ, ఇలాంటి కొంచెం ఈ జాగ్రత్తలైతే తీసుకోవాలి. ఇదొకటే కాషన్. లేదంటే మార్చి 17 లోపు పలు రకాలుగా మనకు బావుంది. ఆటంకాలు లేవు. శని, బుధుడు అస్తమించున్నారు. ఒక్క వాహనాలు, ప్రయాణాలు, అలాగే పశువులు. వీటితోనే జాగ్రత్తగా ఉండాలి తప్పితే మిగిలినయి ఎక్కడ గూడా డిపార్ట్‌మెంట్ నీట్‌గా ఉంది. ఓకే. సో, కాబట్టి ఉత్సాహంగా వాటిని ఉపయోగించుకోండి. ఇక మార్చి 17 తర్వాత సో, శని, బుధుడు యాక్టివ్ అవుతున్నారు. అయితే ఇమ్మీడియేట్‌గా వాళ్ళేం చేయట్లేదులే గానీ, బట్ యాక్టివ్ అయితే ఏంటంటే ఎస్పెషల్లీ ఆరోగ్యం. శని 6ని చూస్తున్నాడు. అరుగుదల అనేది కొంత ఎఫెక్ట్ అవుతుంది శని మీకు ఉదయించిన దగ్గర నుంచి. అలాగే భూమిలో గాని, ఇంట్లో గాని కొంచెం వివాదాలు, కొంచెం బంధుమిత్రుల మధ్య గొడవలు, తగాదాలు, స్థిరాస్తుల దగ్గర ఇలాంటియి కొంచెం చికాకులుంటాయి. కానీ చివరికి కథ సుఖాంతమవుతుంది. ఓపికగా ఉండండి. మనమే అధిగమించగలుగుతాం. పాజిటివ్‌గానే చివరికి రిజల్ట్స్ అయితే వస్తాయి. కానీ ఓపిక, తగాదాలు, చికాకులైతే ఉంటాయి. ఎస్పెషల్లీ శని 6ని చూస్తున్నాడు కాబట్టి అపోహలు చాలా సృష్టిస్తారు శత్రువులు. మనం చేయని వాటికి గూడా మనల్ని నిందించటం, ఏదో ఒక మాట అనటం. అట్లా కొంచెం మానసిక ఒత్తిడి అనేది శత్రువుల వలన వచ్చే అవకాశం ఉంది. ఇతరుల వలన కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతో కొంచెం మనశ్చింత, కొంచెం తల్లడిల్లిపోవటం, కొంచెం ఉత్సాహం నీరుగారిపోవటం ఇలాంటివి కొంచెం సంభవించే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా కొద్దిగా పాలిటిక్స్ ఏదో కొద్దిగా స్ట్రెస్ అనేది మాత్రం పెరిగే అవకాశం ఉంది. అంతకంటే పెద్ద ఎక్కువ చేయట్లేదు. బట్ ఆరోగ్యం గాని, మానసిక ఆరోగ్యం, మానసిక ఒత్తిడి, శత్రువుల ఇబ్బందులొస్తే మాత్రం శనికి రెమెడీ చేసుకోండి. సింపుల్ హోమ్ రెమెడీ కింద మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. అవి పాటిస్తే సరిపోతుంది. అది మెయిన్ ఆరోగ్యం, శత్రువులతో. ఇది మేజర్‌గా మీ 17 తర్వాత మనకి కొంచెం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అక్కడే ఉన్నాయి. మిగిలినయయితే కొంచెం కుజుడు 4లో రావటం వలన వివాహాది శుభకార్యాలకి సపోర్ట్ అయితే ఇస్తూ ఉన్నాడు. నంబర్ 1 పెళ్లి చూపులు ఇట్లాంటివి, వివాహాది శుభకార్యాలకి, అలాగే భూములు కొనుగోలు చేసుకోవడానికి, ఉద్యోగంలో ఇంప్రూవ్‌మెంట్‌కి వీటన్నిటికైతే మార్చి 17 తర్వాత కుజుడు ఒక 40 రోజులుంటాడు. 45 రోజులు. దాంట్లో మొదటి 20 రోజులైతే చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు. సో, ఉద్యోగము, స్థిరాస్తులు, భూములు, ప్రయాణాలు, అలాగే ఇంటర్‌వ్యూస్‌కి వీటికి గూడా సూర్యుడు పంచమంలో వస్తూ ఉన్నాడు. సో, దానివలన విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, విదేశీ ప్రయత్నాలు, స్వగ్రామం ఎళ్ళేవారికి సో, కొంత బాగా సపోర్ట్ ఇస్తున్నాడు. 11వ స్థానాన్ని గూడా సూర్యుడు, కుజుడు చూడటం వల్ల కొన్ని పలు రకాల లాభాలు ఇన్వెస్ట్‌మెంట్స్‌లో వీటికి కూడా కొంత మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ 2, 3 రకాలుగా గూడా మీకు ధనం లభించడానికి, ఉపాధి కలిగించడానికి గూడా కొంత కుజుడు సపోర్ట్ జేస్తున్నాడు. సో, 4, 7, 10 అని 3 కేంద్ర స్థానాల్ని కుజుడు చూడటం వలన ఇది మంచి అవకాశం. దీన్ని చక్కగా వినియోగించుకోండి. అంటే భూములు, స్థిరాస్తులు, ఉద్యోగము లేదా వివాహము. ముఖ్యమైన వాటిల్లో సపోర్ట్ కుజుడు ఇక్కడ ఇస్తూ ఉన్నాడు లగ్నాధిపతి. సో, ఎస్పెషల్లీ మా ఏప్రిల్ 11థ్ వరకు చాలా యాక్టివ్‌గా ఉంటాడు శని కంటే కూడా. సో, లేదు శని మనకి ఇబ్బంది పెట్టినా గాని కొంచెం కష్టంతో పనులైతే చేసుకోవచ్చు. సో, ఇది మనకి మార్చ్ 17 తర్వాత కొంత పాజిటివ్ న్యూస్. ఓకే. సో, ఏదైనా ఇబ్బందులుంటే మాత్రం మనకి పిల్లలతో వీటిలతో ఇబ్బందుంటే బుధుడికి, ఆరోగ్యము, శత్రువుల ఇబ్బందుంటే శనికి రెమెడీస్ చేసుకుంటే మనం కొద్దిగా సాఫీగా ముందుకెళ్ళగలుగుతాం. ఓకే. సో, ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ధనుర్లగ్నం వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, మార్చి 17 లోపు కుజుడు ఉచ్చులో ఉండటం, గురువు ఫ్రీగా ఉండటం. సో, ఎంత యాక్టివ్‌గా ఉంటే అంత మంచిది. మీ వాక్కు ఫలిస్తుంది. కుటుంబంలో అన్యోన్యత, కుటుంబంలోని
వారితో కొంచెం వాళ్ళని కలవటం, వారితో కలిసి ఉండటానికి మంచి అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, నేర్చుకునే వారికి ఇంటర్‌వ్యూస్ వీటన్నిటిలో పాజిటివ్ రిజల్ట్స్ మీకు బాగా బలమైతే కనిపిస్తుంది. అంటే మీరు చెప్పినయి నిజమవుతాయి. చక్కగా మంచి స్ఫూర్తితో మీరు నేర్చుకోగలుగుతారు, చెప్పగలుగుతారు కూడా. సో, అందుకనే ఉపాధ్యాయులకి, విద్యార్థులకి ఎగ్జామ్స్ టైమ్‌లో మార్చి 17 వరకైతే సూపర్ కాంబినేషన్ ఉంది. అప్పటికప్పుడు మంచి స్ఫూర్తొచ్చి, కరెక్ట్‌గా ఐడియాసొచ్చి, ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు. ఇంటర్‌వ్యూస్ బాగా అటెండ్ చేయగలుగుతారు. ఆన్సర్ చేయగలుగుతారు. అలాగే కొంచెం బంగారం సేవింగ్ గాని, ఏదైనా లిక్విడ్ క్యాష్ సేవింగ్ గాని వీటన్నిటికి కూడా బావుంది. పలు రకాలుగా ఏదన్నా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ 2, 3 రకాలుగా మీకు సంపాదనకి 2, 3 మార్గాలు కనిపించడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. సో, ఇట్లా పలు రకాలుగా మార్చి 17 వరకు మంచి సపోర్ట్ అయితే చార్ట్‌లో బాగా కనిపిస్తూ ఉంది. ఓకే. సో, కుటుంబంలో అన్యోన్యత, పలుకుబడి పెరగటం వీటన్నిటికి కూడా బాగా ఎంకరేజింగ్‌గా ఉంది. ఎస్పెషల్లీ సేవింగ్స్‌కి బావుందండి. సేవింగ్స్‌కి సూపర్‌గా ఉంది. ఎస్పెషల్లీ బంగారం కొనుగోలుకి. సో, ఇంకా శని, బుధుడు కూడా అస్తమించున్నారు గాబట్టి, నెగెటివ్ గూడా ఎక్కువ లేదు. ఆటంకాలు లేకుండా పనులు జేసుకోగలుగుతారు. కాబట్టి ఎంత యాక్టివ్‌గా ఉండి పనులు కంప్లీట్ మీ ఏవి పెండింగ్ ఉన్నా గాని అన్నీ కంప్లీట్ జేసుకోవడానికి ఇది మంచి అవకాశం. ఇక మార్చి 7-17 వరకు మాత్రం కొంచెం శుక్రుడు మీకు 3లో ఉండి 9ని చూస్తున్నాడు. కాబట్టి 7 లోపు ఇంకా బెటరు. 7 తర్వాత కొంచెం ఒక పావల చిన్న చిన్నయి కొంచెం ఆటంకాలు రావచ్చు. కొంచెం తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వాళ్ళ వలన ఏమైనా ఇబ్బందులు, ఆటంకాలు కొంచెం ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం అదృష్టం కొద్దిగా దోబూచులాడుతుంది ఆ 10 రోజులు గాని. బట్ అదర్‌వైస్ చాలా పాజిటివ్ టైమ్. చక్కగా యాక్టివ్‌గా ఉండి అన్నీ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. మీకు కుజదశ కాకపోయినా, గురుదశ కాకపోయినా నేను చెప్పినయన్నీ గూడా ఎక్కువ వర్తిస్తాయి మీకు. ఓకే. ఇక మార్చి 17 తర్వాత శని, బుధుడు యాక్టివ్ అయ్యారండి. సో, దాంతో కొంత చిన్న చిన్న చికాకులు ఎస్పెషల్లీ పిల్లల మాట ఇనకపోవటం, ఎగ్జామ్‌కెళ్ళిపోయి ప్రిపేర్ అయింది మర్చిపోవటం, చదివిందే గుర్తు రాకపోవటం, ఇంటర్వ్యూలో తప్పులు జేయటం, తెలిసినవే చిన్న చిన్న తప్పులు జేయటం ఇట్లాంటివి మాత్రం కొంచెం సంభవించే అవకాశం ఉంది. ఓకే. అలాగే సంతాన సాఫల్యానికి కూడా మార్చి 17 ముందు బెటర్. తర్వాతయితే కొంచెం ఇబ్బందులు మళ్ళీ శని వలన వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎక్కడ ఇబ్బందొచ్చినా గాని, లేదు ఖర్చులెక్కువవుతున్నా, సేవింగ్స్ అన్నీ కరిగిపోతున్నా, శనికి రెమెడీ చేసుకుంటే కొంత సేఫ్‌గా ఉంటారు. ఓకే. ఇక అప్పులివ్వటం, అప్పులు తీసుకోవటం, లోన్‌లు ఇట్లాంటియన్నీ కూడా కొంత సపోర్ట్ అయితే కుజుడు వలన వస్తుంది మార్చి 17 తర్వాత. సో, ఫైనాన్షియల్ లావాదేవీల్లో ఆహ్, కొంచెం వసూలు చేసుకోవడానికి గాని, దేనికైనా గాని మంచి సమయంగా చెప్పొచ్చు. సేవింగ్‌కి ఇంతకుముందు మంచిదని జెప్పాను. సేవింగ్‌కైతే టైం కొనసాగుతుంది. మార్చ్‌లో గూడా మార్చంతా గూడా మీకు పాజిటివ్ ఎక్కువుంటుంది. అయితే మీ ప్రత్యర్థుల్ని అధిగమించటం, మీ శత్రువుల్ని ఎదిరించగలగటం, వారి మీద అప్పర్ హ్యాండ్, పై చెయ్యి రావడానికి గూడా ఇక్కడ బావుందండి. కుజుడు 6ని చూడటం. సో, అది కొంత మంచి కాంబినేషన్ అయితే కనిపిస్తూ ఉందిక్కడ. ఇక రిజిస్ట్రేషన్‌లు, ప్రయాణాలకు గూడా కొంత సూర్యుడి వలన సపోర్ట్ ఉంది. గవర్నమెంట్ అధికారుల యొక్క సపోర్ట్ వలన కొన్ని పనులు జేసుకోగలుగుతారు. ఉద్యోగంలో ప్రత్యేకంగా ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్, మెరుగుదల, జాబ్ చేంజ్ ఇట్లా కొంత మంచి గుర్తింపు గాని, కీర్తి గౌరవాలు కొంత పాజిటివ్ కనిపిస్తుంది మార్చి 17 నుంచి. సో, ఉద్యోగానికి బావుంది. లోన్ తీసుకోవడానికి, ఇవ్వటానికి బావుంది. ఫైనాన్షియల్‌గా బానే ఉంది. ఇది మార్చి 17 తర్వాత వచ్చే సపోర్ట్. ఇక ఈ ఉద్యోగంలో గాని, అలాగే స్థిరాస్తులు కొనుగోలు వీటిల్లో గనక ఏమన్నా ఇబ్బందొస్తే మాత్రం బుధుడికి రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. బుధదశ కాకపోతే. అంటే మధ్యవర్తుల వలన గాని, బ్రోకర్స్ వలన గాని ఇట్లాంటి ఏమన్నా ఇబ్బందులు కలిగితే మాత్రం ఇది మీకు సూచన. ఓకే. సో, ఓవరాల్‌గా విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, సంతానానికి సపోర్ట్ ముందుంది. తర్వాత అది నెగెటివ్ అవుతుంది. అది తేడా వచ్చింది. తేడా రానిదేంటంటే ఫైనాన్షియల్‌గా మొత్తం నెలంతా బావుంది. అది ఫైనాన్షియల్‌గా సేవింగ్ గావచ్చు, వసూళ్ళు గావచ్చు, ఇవ్వటం గావచ్చు. వసూళ్ళకైతే ఇంకా బావుంది మార్చి 17 తర్వాత. మీకు రావాల్సిన బాకీలు లేదంటే లోన్స్‌కి రెండిటికి ఎక్స్‌ట్రా సపోర్ట్ వచ్చింది. అది తేడా. సో, ఈ ఉద్యోగానికొకటి బాగా సపోర్ట్ వచ్చింది మార్చి 17 తర్వాత. సో, ఉద్యోగము, అప్పులు తీసుకోవడం, ఇవ్వటం అనేది స్పెషల్ అడ్వాంటేజ్ వచ్చింది. అంతకుముందు ఏంటంటే కుటుంబంలో అన్యోన్యత, పలుకుబడి పెరగటం, కొంచెం అక్కడ బాగా మీ వాక్కు ఫలించడం విద్యార్థులకు బావుంది. ఇది తేడాలు. ఇవి గమనించుకొని దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలియజేశాను. అవి తీసుకొని ముందుకెళ్తే సాఫీగా ముందుకెళ్ళగలుగుతారు. మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. సో, వీటిని జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక మకర లగ్నం వారికి మార్చి ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, శని, బుధులు అస్తమించడం వలన మార్చి 17 వరకు మనం ఆచితూచి అడుగు వేయాలి. శివరాత్రికి బాగా పూజించుకుంటే మార్చి 17 తర్వాత మనకు మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉంది.
సో, కుజుడు లగ్నంలో ఉండటం వలన సప్తమాష్టమాలు వివాహాలు, వివాహ ప్రయత్నాల్లో మాత్రం కొద్దిగా ఆటంకాలు, దగ్గరికొచ్చి సంబంధాలు చెడిపోవటం, భార్యాభర్తల మధ్య ఊరినే తగాదాలు, వివాదాలు, ఇంట్లో ప్రశాంతత లేకపోవటం, ఇటు స్థిరాస్తులు, ఇంట్లో వస్తువులు పగిలిపోవటం, ఇరిగిపోవటం, చిందరవందరగా ఉండటం ఇల్లు, ఉద్యోగంలో స్ట్రెస్. అంటే ఎటు చూసినా నెగెటివ్. సో, వివాహంలో అలాగే స్థిరాస్తుల్లో ఇబ్బందుంటే కుజుడికి, ఉద్యోగంలో ఇబ్బందుంటే గురువుకి రెమెడీ చేసుకోవాలి. ఆ దశలు కాకపోతే అవి కింద మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాం. సింపుల్ హోమ్ రెమెడీస్ ఎలా చేసుకోవాలో అవి చేసుకుంటే సరిపోతుంది. సో, ఉద్యోగంలో ఇబ్బందనేది ఈ నెలంతా ఉండే అవకాశం ఉంది గురువు వలన. అది ఎట్లాగో మీకు చివరకొచ్చేస్తుంది. ఇంకొక 1 ఆర్ 2 మంత్స్‌లో మే 2కి ఎళ్ళిపోతాడు గురువు. అప్పటి వరకు కొంచెం స్ట్రెస్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి గురువుకి సింపుల్ పెరుగన్నం దిష్టి తీస్తే సరిపోతుంది. ఓకే. సో, ఇది మార్చి 17లో ఎంత జాగ్రత్తగుంటే అంత మంచిది. అయితే శుక్రుడు 2లోకొస్తున్నాడండి. మార్చి 7-17 వరకు కొంత ఊరట భార్యాభర్తల మధ్య కొంచెం ఊరట కలిగే అవకాశం, కొంచెం అన్యోన్యత పెరగటం, దూరంగా ఉండేవాళ్ళు దగ్గరవ్వటం, ఏకాభిప్రాయాన్ని సాధించడం, కొన్ని ప్రయత్నపూర్వకంగా మన మాట పలుకుబడితో కొన్ని పనులు చేసుకొని కొంత గట్టెక్కే అవకాశం ఆ 7 రోజుల్లో శుక్రుడైతే ఇస్తున్నాడు. శుక్రదశ కాకపోతే. ఓకే. అది మనకి మార్చి 17లో చిన్న తేనె బిందువనమాట. ఈ మిగిలిన కష్టాలన్నిటి మధ్యలో కొంత తీపి రుచి చూపిస్తున్నాడు శుక్రుడు. ఓకే. ఇక మార్చి 17 తర్వాతకొద్దాం. సో, శని, బుధుడు యాక్టివ్ అవుతున్నారు. కొంత మనకు ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వడానికి బాగా సపోర్ట్ వస్తుంది. ప్రత్యేకించి స్థిరాస్తుల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు అప్పటిదాకా ఇబ్బంది పెట్టి మనకి కొంచెం రకరకాలు చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళే మనకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అది. సో, కొద్దిగా స్థిరాస్తులు, బంధుమిత్రుల యొక్క బలం పెరుగుతుంది, పాజిటివ్ అవుతుంది. అప్పటిదాకా నెగెటివ్ ఉన్నది కదా! పాజిటివ్ అవుతుంది. అది శని చేస్తున్న ముఖ్యమైనది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, ఇన్వెస్ట్‌మెంట్, గ్యాంబ్లింగ్‌లో కొంత లాభాలు మనకి శని ఇవ్వబోతున్నాడు. అది కొంత మనకి సపోర్ట్ అయితే ఇక్కడ తీసుకొస్తుంది. అది. సో, ఈ విధంగా 2 రకాలుగా. అలాగే మనం కొంత పలుకుబడితో కొన్ని పనులు జేసుకోవడానికి. అయితే ఇక్కడొస్తున్న మేజర్ నెగెటివ్ ఏంటంటే కోపతాపాలు. కుజుడు 2లోకొస్తున్నాడు. ఊరికనే చిన్న చిన్న వాటికే కోపాలు రావటం. అది చిన్న చిన్న చిలికి చిలికి గాలివాన అవ్వటం, గొడవలు, తగాదాలు. సో, వాక్కుతో జాగ్రత్తగా ఉండాలి మార్చి 17 తర్వాత. మనం మాట్లాడితేనే పోట్లాడుతున్నావా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎదురు వాళ్ళకి. ఓకే. సో, కాబట్టి దీన్ని గమనించి ముందుకెళ్ళండి. ఇంకొకటి సూర్యుడు 3లో ఉంటున్నాడు. కుజుడు కూడా 9ని చూస్తున్నాడు. సో, కాబట్టి చేతిలో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోయే అవకాశం ఉంది. సో, ఆచితూచి ఖర్చు పెట్టాలి. సో, ఖర్చు దగ్గర మాత్రం 1, 2 సార్లు ఆలోచించండి. ఇది అవసరమా? ఇది మనకి నిజంగా అవసరం అంటేనే కొనుక్కోండి. లేదంటే బూడిదలో పోసిన పన్నీర్‌లాగా ధనం వృధా అయిపోతుంది. జేబుల డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి. సో, జేబులు ఖాళీ అవ్వకుండా జాగ్రత్త తీసుకోవాలి. అది ఫైనాన్షియల్‌గా కొంచెం ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్‌లో కొద్దిగా ఉన్నాయి. సెకండ్ పార్ట్‌లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతుంది. ఇక ఉద్యోగంలో ఎట్లాగో కొద్దిగా స్ట్రెస్ ఉండనే ఉంది. కాపోతే 17 తర్వాత కొంచెం తగ్గుతుందండి. 17 ముందు కొంచెం ఎక్కువగా ఉంది. ఏదున్నా గాని కొంచెం గురువుకి రెమెడీ చేసుకుంటే సరిపోద్ది. తగాదాలు, గొడవలొస్తే మాత్రం కుజుడికి చేసుకోవాలి. ఈ ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సో, ఓవరాల్‌గా శని, బుధులు వచ్చినప్పటికీ పూర్తి ఫలితాలైతే వాళ్ళు ఇప్పుడే ఇవ్వట్లేదు గానీ, బట్ మనకు ఒక ధైర్యాన్ని, బలాన్ని, కొంత నెగెటివ్‌నైతే ఆపుతున్నారు, అడ్డం పడుతున్నారు. సో, మనకి సహాయంగా నిలుస్తున్నారు. అది శని, బుధులు రాంగానే మనకు చేస్తుంది ఈ మార్చి నెలలో. ఓకే. సో, ఈ భరోసాతో కొంత ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు. ఎస్పెషల్లీ బంధుమిత్రుల సహాయ సహకారాలతో కొద్దిగా పనులు చేసుకోగలుగుతారు. ఇక పిల్లలు మాట ఇంటలేదంటే మాత్రం కుజుడు వల్లనే జరిగే అవకాశం ఉంది. కుజుడికి రెమెడీ చేసుకుంటే సరిపోతుంది మార్చి 17 నుంచి. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి, వీసాలకి, ఇంటర్‌వ్యూసు ఇలాంటి వాటిలో ఎగ్జామ్స్‌లో గాని ఏమన్నా ఇబ్బందులు ఉండేట్టయితే కుజుడికి రెమెడీ చేసుకుంటే బెటరు. ఆ సమయంలో మనకు ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళాలంటే. ఓకే. సో, ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక కుంభలగ్నం వారికి ఈ మార్చి మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, కుజుడు ఉచ్చులో ఉంటాం, గురువు ఫ్రీగా ఉంటాం. ఈ 2 గ్రహాలు దశలు కాకపోతే కొంత మనకి 3 చెరువులు నీళ్ళైతే తాగిస్తూ ఉన్నారాళ్ళు. ప్రత్యేకంగా కుజుడు 12లో ఉన్నాడు. 6ని చూస్తున్నాడు. శత్రువులు, అపవాదులు, నిందలు, అనవసరమైన ఖర్చులు, రూపాయి దగ్గర రూ. 2 ఖర్చు చేయాల్సి రావటం, అలాగే పెళ్లి చూపుల్లో దగ్గరికొచ్చిన సంబంధాలు పోవటం, ఇలాంటియన్నీ కొంచెం బాగా చికాకైతే కలిగిస్తూ ఉన్నారు వీళ్ళు. భార్యాభర్తల మధ్య గూడా ఇబ్బందులు, తగాదాలు, ఆర్గ్యుమెంట్స్, గొడవలు. సో, ఇల్లు పీకి పందిరేసేస్తున్నారు వీళ్ళు. అది మెయిన్‌గా. మార్చి 17 లోపు ఇటువంటి వాటిలో కొంచెం సమస్యలున్నాయి. ప్లస్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, ఇన్వెస్ట్‌మెంట్స్‌లో లాసులొచ్చే అవకాశం ఉంది. కడు జాగ్రత్తగా ఉండండి. మే 2 వరకు కొంచెం ఈ రిస్క్ అయితే ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా మీకు
బెటర్‌మెంట్ కనిపించొచ్చు. సో, అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 7వ స్థానం, 11వ స్థానం 2 కూడా పోయినియి. శని, బుధుడు అస్తమించున్నారు గానీ మార్చి 17 లోపు లాసులు తప్పితే ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేం. సో, కాబట్టి కొంచెం ఆచితూచి అడుగు వేయాలి. లేదంటే అట్‌లీస్ట్ ఆ లాస్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో, ఎంత తలదించుకుంటే అల వెళ్ళిపోతుంది. కొంచెం ఓపికగా ఉంటే మార్చి 17 దాటితే కొంత మనకు మెరుగవుతుంది. సో, మార్చి 17 తర్వాత శని, బుధుడు ఉదయిస్తారు. కొంత మనకు భరోసా, సపోర్ట్ అయితే ఇస్తున్నారు. ఉద్యోగంలో కొంత మెరుగుదలైతే కనిపిస్తుంది. మీకు మంచి ఉత్సాహం అయితే వస్తుంది. కొంత ధైర్యం అనేది శని ఇస్తూ ఉన్నాడు. ఓకే. ఇది మీకు మెయిన్‌గా మార్పు జరిగేది. సో, ఉద్యోగం మీద కాన్సంట్రేట్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. అది కొంచెం సపోర్ట్ అయితే మనకి పర్లేదు. కొంత బానే ఉంది. తమ్ముడు, చెల్లెళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా కొంత సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కుజుడు లగ్నంలోకొచ్చాడు కాబట్టి ఆరోగ్యం జాగ్రత్త, స్టామినా, ఇమ్యూనిటీ తగ్గే అవకాశం ఉంది. సూర్యుడు 2లోకొస్తే మాత్రం మీకు కోపతాపాలు. మనం మాట్లాడితే ఆళ్ళు పోట్లాడుతున్నారేమో అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు ఎదురాళ్ళు. సో, కాబట్టి కొంచెం ఓపికగా ఉండాలి. మాట జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని సరిగ్గా కాపాడుకోవాలి. లేదంటే ఓపిక సాయంత్రం వచ్చేసరికి నీరసంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ అష్టమాన్ని సూర్యుడు చూస్తున్నాడు, కుజుడు కూడా చూస్తున్నాడు. మనం ఒక మాట అంటే వాళ్ళు 4 మాటలు పడాల్సొస్తది. అవమానాలు, ఏదో ఒకటి శాపనార్థాలు ఇలాంటివి కొంచెం జరిగే అవకాశం ఉంది. పనులన్నీ కొంచెం డిలే అవుతాయి. సో, శని, బుధుడు ఉదయించినప్పటికి కూడా మనకి ఈ కుజుడు, సూర్యుడు వలన కొంత ఇబ్బందులైతే కలుగుతున్నాయి. అలాగే స్థిరాస్తులు, భూములు, కొనుగోళ్ళు, అమ్మకాలు వీటిలో కూడా జాగ్రత్తగా ఉండండి. వస్తువులు ఇరిగిపోవటం, పగిలిపోవటం, కుక్కలతో కూడా కొంచెం జాగ్రత్తలుగా ఉంటే మంచిది. సో, ఎందుకంటే అవి మనకి కుజుడు ప్రభావితం చేస్తున్నాడు. కుజదశ అయిపోతే ఇవన్నీ ఉండవండి. కుజదశ కాకపోతేనే ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో, ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఇబ్బందులొస్తే మాత్రం కుజుడికి రెమెడీ జేసుకోవాలి. డబ్బులు ఖర్చయిపోవటం, లాస్‌లొస్తున్నాయంటే మాత్రం గురువుకి రెమెడీ జేసుకోవాలి. ఓకే. కోపతాపాలకి సూర్యుడికి రెమెడీ జేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మనకి ఎక్కడ ఇబ్బందొస్తుందో దానికి ఎక్కడ మెడిసిన్ ఎయ్యాలో చెబుతున్నాను. సింపుల్ హోమ్ రెమెడీస్ ఇంట్లో చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో మీకు డాక్యుమెంట్ ఇవ్వటం జరిగింది. ఎలా చేసుకోవాలి, ఏం చేయాలనేది. ఓకే. సో, వాటిని పాటిస్తే సరిపోతుంది. సో, ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక మీన లగ్నం వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, మార్చి 17 లోపు కుజుడు ఉచ్చులో ఉండటం, గురువు ఫ్రీగా ఉండటం అనేది మనకు వరం లాంటిది. దాన్ని ఎంత వినియోగించుకుంటే అంత మంచిది. అంటే మనకి ఏలినాటి శని అంటున్నారు గదా! సో, శని అస్తమించడం అనేది మీకు చాలా మంచిది. ఉదయించిన దగ్గర నుంచి మళ్ళీ ఆయన మొదలుపెడతాడు. సో, కాబట్టి మార్చి 17 లోపు ఏదైనా పనులుంటే మాత్రం ఫ్రీగా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ వర్క్స్ గాని, అలాగే మీకేదన్నా ఇన్వెస్ట్‌మెంట్స్‌లో లాభాలు గూడా వచ్చే అవకాశం ఉంది. ఈ కుజుడు ఉచ్చులో ఉండటం వల్ల. సో, మార్చి 17 లోపు కొంత లాభాలు కొంచెం మంచి ఫలితాలు చూడొచ్చు. అలాగే విద్యార్థులకు, ఉపాధ్యాయులకి సూపర్‌గా ఉంది. కుజుడు పంచమాన్ని చూస్తున్నాడు. విదేశీ ప్రయత్నాలకు కూడా అనుకూలంగా ఉంది. అంతే కాకుండా కొంత మనకు ధనం కొంత వసూలు అవ్వటానికి కూడా అవకాశం ఉంది. ఓకే. సో, అంటే మీ పలుకుబడి, వాక్కు ఫలిస్తుంది. మీరు ఇంటర్‌వ్యూస్ కూడా బాగా చేయగలుగుతారు. విదేశాలకి వెళ్ళే వాళ్ళకి కూడా మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఉద్యోగంలో కూడా కొంత ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. అది ఓవరాల్‌గా ఉంది మార్చంతా. గురువు వలన మే 2 వరకు గురువు యొక్క బలం బావుంది కాబట్టి ట్రాన్స్‌ఫర్స్, ప్రమోషన్స్, ఉద్యోగాల్లో మార్పులు, చేర్పులు పాజిటివ్ ఏదైనా సరే ఇప్పటి వరకే ఉంది కాబట్టి త్వరపడండి. అది ఓవరాల్‌గా గురువు ఉన్నంత కాలం మీకు ఉద్యోగానికి సపోర్ట్ అయితే ప్రస్తుతానికి ఇస్తూ ఉన్నాడు. సో, ఈ మార్చ్‌లో మీకు అప్రైజల్స్ రాకపోతే మాత్రం ఏదన్నా ఏప్రిల్‌లో మారిపోతే బెటర్. తర్వాత లేదంటే మళ్ళీ మే నుంచి మీకు అటువంటి బలం అయితే రాదు తొందరలో. ఓకే. సో, కాబట్టి కుజుడు ఉచ్చులో ఉండటం అది వసూలు చేసుకోవడం, లోన్స్ తీసుకోవడానికి కొంత సపోర్ట్ ఉంది. అయితే ఆరోగ్యం జాగ్రత్త. కొంచెం హీట్ బారిన పడకూడదు. ఊరికనే హీట్ అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం కడు జాగ్రత్త. ఓవరాల్‌గా అదొకటుంది. ఎస్పెషల్లీ మార్చి 17 లోపు ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోండి. అలాగే ఏదైనా కొనేటప్పుడు రూపాయికి రూ. 2 ఖర్చయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి కొనండి. అవసరం అంటేనే కొనండి. ఓకే. సో, అదొకటి. ఖర్చుల దగ్గర మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే అప్పులిచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వండి. మళ్ళీ రాకపోవచ్చు కూడా. కాబట్టి అది కొంచెం ఆలోచించాల్సిన విషయాలు. ఓకే. సో, ఇక మార్చి 17 తర్వాత అప్పటికి స్టామినా, ఇమ్యూనిటీ మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంది. వివాహాది శుభకార్యాల్లో కొంచెం ఇబ్బందులొచ్చే అవకాశం ఉంది. దగ్గరికొచ్చిన సంబంధాలు మిస్ అవ్వటం గాని, ఇవి మార్చి 17 తర్వాత వస్తున్న కొంచెం కొంచెం ప్రయత్నం కొంచెం గట్టిగా చేస్తే మాత్రం ఏదైనా సంబంధం కుదరొచ్చు. కుజుడు కూడా సప్తమాన్ని చూసి కొంత సేవ్ చేయటానికైతే ప్రయత్నిస్తున్నాడు. ఓకే. సో, ఫైనాన్షియల్‌గా లావాదేవీల్లో కూడా సపోర్ట్ అయితే ఇస్తూనే ఉన్నాడు. ఉద్యోగంలో అయితే ప్రోగ్రెస్‌కి అనుకూలం మాత్రం బానే ఉంది. గురుదశ కాకపోతే. సో, గురువు, కుజుడు మనకు తర్వాత కూడా సపోర్ట్ చేస్తున్నప్పటికీ, శని, బుధులు యాక్టివ్ అవ్వటం అనేది మాత్రం ఓవరాల్‌గా స్టామినా, ఇమ్యూనిటీ టయానికి తిండి, నిద్ర అనేది మాత్రం బాగా జాగ్రత్త తీసుకోవాలి. కొంచెం వ్యాయామం చేస్తే మంచిది.
సో, లేదంటే స్టామినా, ఇమ్యూనిటీ తగ్గిపోయి సాయంత్రానికి ఓపిక లేకుండా ఉండే అవకాశం ఉంది. ఇది మేజర్‌గా. ఓకే. ఇక శని ఉదయిస్తున్నాడు. శని ఉదయిస్తే మనకి ఏలినాటి శని యాక్టివ్ అవుతుంది మళ్ళీ. సో, గురువుని శని పట్టుకుంటాడు. మళ్ళీ ధనానికి కొంచెం కటకటలు, కొద్దిగా ఇబ్బందులు ఇలాంటివన్నీ. అలాగే చేతిలో డబ్బులుంటే మాత్రం ఖర్చులయిపోవటం ఇలాంటివి కొంత సంభవిస్తున్నాయి కాబట్టి, శని ఉదయించిన దగ్గర నుంచి శనికి రెమెడీ చేసుకుంటే మంచిది. శని దశ కాకపోతే. శని దశ అయిపోతే మాత్రం ఏలినాటి శని వర్తించదండి గుర్తుపెట్టుకోండి. మీకు శని పాపైనా మీ జాతకంలో గనక దశ అయిపోతే, మీరు కొంత ఊరట పొందినట్టే చెప్పొచ్చు. ఓకే. ఇక వివాహాది శుభకార్యాలు, పెళ్లి చూపుల్లో ఇబ్బందులని జెప్పాను. అలాగే పార్ట్నర్‌షిప్పుల్లో గూడా కొంచెం జాగ్రత్తలుగా ఉంటే మంచిది. ఎందుకంటే బుధుడు, సూర్యుడు ఇద్దరు పాపగ్రహం రాహుతో కలిసి సో, అలాగే భార్యాభర్తల మధ్య గూడా ఎంత ఓపికుంటే అంత మంచిది. ఏదన్నా వచ్చినా గానీ కొంచెం ఓపికగా ఉంటే కొన్నాళ్ళ కన్నా ఒక నెల, 2 నెలలకి మొత్తం ఆళ్ళందరూ క్లియర్ అయిపోతారక్కడ. కొంచెం ప్రశాంతత వచ్చే అవకాశం ఉంది. సో, ఇవి ఈ డిపార్ట్‌మెంట్స్‌లో కొంచెం ఇబ్బందులున్నాయి. సో, ఫైనాన్షియల్‌గా ఎక్కడ ఇబ్బందులొచ్చినా గానీ శనికి ఆరోగ్యపరంగా గాని, వివాహాది శుభకార్యాలు, భార్యాభర్తల మధ్య ఇబ్బందులొస్తే బుధుడికి, సూర్యుడికి రెమెడీస్ చేసుకోవడం ముఖ్యం. మీకు ఈ రెమెడీస్ ఎలా చేయాలి, ఏం చేయాలని కింద డిస్క్రిప్షన్‌లో డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. అవి పాటిస్తే సరిపోతుంది. సింపుల్ హోమ్ రెమెడీస్ ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. సో, ఏలినాటి శని గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. శనికి రెమెడీ చేసుకుంటే చాలు. అది గూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. సింపుల్ హోమ్ రెమెడీ. సో, భయపడాల్సిందేం లేదు. జాగ్రత్తలు తీసుకోవాలి. అంతకంటే ఏం లేదు. మార్చి 17 నుంచి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు మార్చి, ఏప్రిల్ బానే ఉంది గానీ, మే నుంచి మీకు వీక్ అవుతుంది కాబట్టి త్వరపడండి. సో, ఇవి ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.